దేవుని భయం లేకుండా, దేవుని గట్టిన యొక్క భక్తి లేకుండా ఈనాడు క్రైస్తవ పాలనలో క్రైస్తవత్వం సాగుతూ ఉన్నది సహాయం చేయండి. మరి ఇలాంటి యొక్క పరిస్థితులలో మరి దేవుని ఆత్మచేత సంధించండి. మీరే మాతో మాట్లాడుతారండి. మేమందరం బలహీనమే, తప్పిపోయేవారమే. ఎన్నో హద్దుబాట్లు, ఎన్నో దేవ పరిస్థితులు మా జీవితంలో ఉన్నాయి దయగల కానీ వాటన్నిటిని మీరు ఓర్చుకుంటూ, సహించుకుంటూ, భరించుకుంటూ మా జీవితంలో మీరు ఇస్తున్నట్టు ప్రతి అవకాశాన్ని మీ శరీర విధంగా సద్వినియోగం చేసుకోవడానికి, దానిని ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి. దయగల నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క కృపను బట్టి మరొక్కసారి ఈ చక్కని మరి దేవ కొత్త సంవత్సరములో ఈ మొదటి మాసములో ఈ యొక్క 16వ తారీఖున ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క బిడ్డల యొక్క నీ యొక్క కుటుంబం దగ్గర చేరి ఈ గృహ ప్రవేశము కొరకై చేరి రావడానికి కొరకై సిద్ధపరిచిన నీ బిడ్డలందరి బట్టి స్తోత్రాలు. దూరంలో దగ్గరలో ఉన్న వారందరి కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. దయగల రావాల్సిన సంఘస్థుల కొరకును, అలాగే ఆహ్వానించబడిన వారి కొరకును అందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. చిన్నపిల్లల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు. వారిని మీ ఆధీనంలో గెలిచాయి. మీ యొక్క దైవ భయములో వారిని తల్లిదండ్రులు పెంచడానికి కూడా జ్ఞానం దయచేయి. దయగల నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఇంతవరకు పాటల ద్వారా మీరే మాట్లాడుతూ వచ్చారు, దర్శిస్తూ వచ్చారు, సంధిస్తూ వచ్చారు. నీకే స్తుతులు, స్తోత్రాలు. మరి సమయాన్ని మరి గృహ ప్రవేశం నిమిత్తమై మరి కొన్ని మాటలు కూడా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇంటి వారికి చేరి వచ్చిన మాకును, దూరంలో దగ్గరలో ఉండి ఆలోచిస్తున్న వారి కొరకును కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. మీ యొక్క దేవ చుట్టుపక్కల వారితో కూడా మీరు మాట్లాడుతున్నారు. వేరే సంధిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఇచ్చిన అమూల్యమైన చక్కని సమయాన్ని బట్టి స్తుతిస్తూ మా అందరి మీద మీ ఆత్మ వర్షాన్ని కోరుకుంటూ మా యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఏరు మీ మాటూరా లేరు, ఒక అక్క వచ్చింది. అది మీ ఆడబెట్టలేరు ఎందులేదు, ఒక వచ్చింది. మిగతా వాళ్ళు లేరు. దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ యొక్క చక్కని సమయాన్ని బట్టి దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీ తమ్ముళ్ళు రాలా, యాపడు ఎప్పుడు వచ్చేది అయిపోయింది, అది భోజనానికి వస్తారేంది. అసలు భయమే లేదు ఆ జ్యోతుల్లా. అరే ఇంటి దగ్గర కూడుకున్నప్పుడు కూర్చోబోద్దు, ఇంకెవరు ఎప్పుడు కూర్చుంటారట వీళ్ళు. ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గర లేలా, ఏం చేస్తున్నారు అక్కడ? మొత్తం మేము పడుకుని దొరలాడుతున్నారా? క్రైస్తవ పాలనలో క్రీస్తు ప్రభు అవమానించబడుతున్నట్లుగా ఎక్కడా లేదు. అది నేను చెప్తున్నాను. అందుకని మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవటానికి కారణం అదే. మన ప్రవర్తన, మన వేషాలు, మన నడవడిక, మన పరిస్థితులన్నీ వీళ్ళ మనకి చెప్పేది వచ్చని అన్ని జనులందరూ కూడా క్రీస్తు ప్రభుని తెలుసుకోకపోవటానికి 30% కంటే ఎక్కువ శాతం మనమే కారణం. దేవుడి భయం లేదు. వండుకొని తినటానికి, తిని త్రాగటానికి అన్నిటికీ అవకాశం దొరుకుతుంది, అన్నిటికీ సమయం దొరుకుతుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దీని వాక్యం వినటానికి మాత్రము చాలా కష్టమైపోద్ది అన్నమాట, చాలా కష్టమైపోతుంది. సో దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క దాసునిగా ఇది నా యొక్క బాధ్యత కనుక హెచ్చరించవలసిన బాధ్యత, గద్దించవలసిన బాధ్యత, ప్రేమించవలసిన బాధ్యత, ప్రకటన యొక్క ప్రార్థించవలసిన బాధ్యత నాకున్నది, పరిచర్య చేయవలసిన బాధ్యత. సో దేవుని సన్నిధిలో దేవుని యొక్క దాసునిగా
ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మీరు ఎక్కడున్నా సరే ఇంటి వాళ్ళందరూ కూడా కనుగట్టినగా త్వరపడి దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తే మీకు మంచిది, మీకు ఆశీర్వాదకరం. లేకపోతే కనుగట్టిన యొక్క దాని పర్యవసానం మీ తర్వాత ఉంటుంది, అది ఇప్పుడేముండదు. కనుక అలాగ ఉండాలని మాత్రం నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇంటిలోనే ఉన్నాడు కనుక అన్నీ జరిగిస్తూనే ఉన్నాడు. కానీ చచ్చి పాతాళానికి వెళ్ళాడు. ఎవరు? నాబాలు. అబీగైలు సుబుద్ధి కలిగింది, రూపతి అని రాయబడింది. తన ఇంటిని ఎంత జాగ్రత్తగా జరగబోయే అపాయము నుంచి కాపాడుకోవడానికి కొరకాయ సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయములో ఆమె ఎంత ప్రయాసపడిందో, ఆమె ఎంతగా దీనురాలైందో, ఎంతగా తగ్గించుకున్నదో, తన భర్తను తన ఇంటి వారందరూ కూడా ఎలాగా ఆ యొక్క రాబోయే కీడు నుంచి జాగ్రత్త పరుచుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ భర్త బాగా తాగి మత్తుడులై ఉంటూ వచ్చాడు. చివరికి దేవుడు అతను ఏం చేశాడట? మొత్తెను అన్న మాట ఉంది అక్కడ. ఎన్నిసార్లు అవకాశం ఇస్తున్నా లోబడకపోతే ఏం చేస్తారు? మా నాగేశ్వరరావు అన్న కూడా ఎన్నిసార్లు చెప్పారు. ఆ కాలు బాగులేనప్పుడు కనీసం వస్తానన్నాడు. బాగైపోయింది, బదారంతో తిరుగుతున్నాడు. కానీ మందిరం లోపలికి రావట్లా. ప్రమాదం నుంచి తప్పించాడు దేవుడు. సో ప్రియమైన వాళ్ళరా, నేను ఈ విధంగా చెబుతున్నందుకు మీకు బాధగా ఉంటుంది, నొప్పిగానే ఉంటుంది. ఆ నొప్పి, ఆ బాధ మిమ్మల్ని మారు మనసులో తీసుకురావాలని ఆశ అంతే. 2 కొరింథీ 7వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికను బట్టి కొరింథీ సంఘస్థులు ఏం చేశారట? దుఃఖపడ్డారట. ఆయన మాటలకు దుఃఖపడ్డారట. దుఃఖపడినందుకు నేను సంతోషించట్లేదు, కానీ అక్కడ కిందకు వచ్చేసరికి అంటాడు, వారు దుఃఖపడి మారు మనసు పొందారు. ఎలాగా? దైవ చిత్తానుసారముగా వారు ఏం చేశారంట? దుఃఖపడ్డారు. దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికను బట్టి కానీ, ఆయన మాటలను బట్టి కానీ కొంచెం బాధ కలిగింది వాళ్ళకి. అయితే ఆ బాధ వారిని రక్షణార్థమైన మారు మనసులోనికి వారిని తీసుకొచ్చింది. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. సో నా ఆశ అదే. సో పిచ్చి మక్కే కాదు, నాగేశ్వరరావు అన్న కానీ 2 కొడుకులు. మరి మా అల్లుడు వచ్చాడంటే పోయాడంట. మా అల్లుడు అయ్యగారు మొన్న వచ్చినప్పుడు కనబడతాను, ఈసారి కూడా కనబడలా. నిన్న వచ్చిన మరి కనబడచ్చు కదా మందిరంలో. లేలమ్మా, తీసుకురావచ్చు మీ అయ్యగారిని. టైం లేదు అంతే, అన్నిటికీ టైం ఉండదు. దేవుని దగ్గర టైం రావడానికి టైం ఉండదు అది. సో ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుంటున్న విషయం ఏంటంటే, మన జీవిత యాత్రలో దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు, దేవుని యొక్క విషయాల కొరకు, అందుకని యెషయా గ్రంథంలో అంటాడు అన్నమాట, దేవుని కార్యములను అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడంట? మనం చెప్పకూడదు ఆ పదం. ఆ ఇంట్లో పోయి అడుగుతున్నారు ఎవరో మందులోకి పోయి, ఆ తలుపులేసి నా ఇంటికి లేరా ఆ ఇంటికి తలుపులే. నువ్వు కూర్చో, నేను చెప్పాను ఇలా మీ అత్తగా చెప్పాను, కూర్చో ఆ బయటికి తీసుకొచ్చా తలుపి. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు ఎప్పుడు కూడా అల్లరికి కర్త కాడు, ఆయన క్రమమునకు కర్త. ప్రతిదీ ఆయన ఒక పద్ధతిలో, ఒక చక్కని విధానములో మన జీవితాలు కట్టబడాలని, మన కుటుంబాలు కట్టబడాలని, మన గృహములు కూడా కట్టబడాలని ఆయన యొక్క తపన, ఆయన ఆశయం. అయితే మానవుడు దేవుడు ఎంతగా మన విషయంలో ఆశిస్తూ ఉన్నాడో అంతగా మానవుడు ఏమవుతున్నాడు? దేవునికి వ్యతిరేకరంగా తాను జీవిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ స్టిల్ మానవుని యొక్క ప్రవర్తనలో మార్పు అనేది చాలా చాలా తక్కువగా కనబడతా ఉంది. దేవుడు ఎంతగా ఆశిస్తున్నాడో
ఎంతగా ఆశించి దినం వెంబడి దినమును, వారం వెంబటి వారమును, మాసం వెంబటి మాసమును, సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని ఇస్తున్నాడో అంతగా దేవుని విషయములో, దైవ కార్యాల విషయములో మనం అశ్రద్ధ చేసుకుంటూ, అజాగ్రత్తగా ఉంటూ మన యొక్క ఆత్మీయ జీవితానికి మనమే పాడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటున్నాం. ప్రేమైన సంఘమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనముగా జాగ్రత్త పరుచుకుంటూ దేవుని యొక్క నిత్యమైన ఆ ప్రత్యక్షత కొరకై సిద్ధపడాలన్నదే నా ఆశ. మీరు అనుకున్నంత కనుక కాలమేమి లేదు భూమి మీద. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో కరెక్ట్ యొక్క మంచిగా చదువుకొని, మంచిగా ఉద్యోగాలు చేసుకొని, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని, మంచిగా ఇల్లు కొనుక్కొని, మంచిగా కారులో తిరుగుతూ అలాగా ఎంతెంతో ఈ లోకములో ఆనందించాలని కోరుకుంటుంటే మీ కోరికలకు, మీ ఆశలకు ఫుల్ స్టాప్ పడబోయే రోజు దగ్గరకు వచ్చింది. కనుక ఆయన ఈ యొక్క లోకమునకు త్వరగా ఆయన రాని ఉన్నాడు. ఆ రెండవ రాకడలో మధ్యాకాశములో ఎంతమంది ఈ జాగర్లమూడి లో ఉన్నట్టు యొక్క క్రైస్తవ పాలెములో ఎంతమంది మధ్యాకాశములో ఆయనతో కలుసుకుంటారో నాకైతే తెలియదు. కానీ దేవుని కోరిక, సంఘములో సేవకునిగా నా కోరిక ఒకటే, ఎవరు కూడా విడిచిపెట్టబడాలనేది మా యొక్క కోరిక. మోషే ఐగుప్తు నుంచి బయటకు పోయేటప్పుడు ఫరో అంటున్నాడు, పురుషులు ఒక్కరు మాత్రమే పోయిరమంటున్నాడు. అలాగ స్టెప్ బై స్టెప్ తను మాట్లాడుతూ వచ్చినప్పుడు మోషే ఒకటే మాట చెప్పాడు, ఒక్క డెక్క కూడా ఏమి విడిచిపెట్టాం, ఒక డెక్కను కూడా మేము విడిచిపెట్టాం. కనుక మాతో పాటు మా పిల్లలు, మా భార్యలు, కనుక మా తల్లిదండ్రులు, మా కలిగిన వారు, మా పశువులు, మా కోడలు మొత్తం కూడా మాతో పాటు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమీ ఉండటానికి లేదు. ఆయన చిట్ట చివరిగా తను మాట్లాడుతూ తాను వెళ్ళిపోతూ అంటున్నాడు, ఫరో అన్నాడు, ఇక నీ ముఖమును నాకు చూపించదని అంటాడు. ప్రేమైన తర్వాత ఏం జరిగిందో మనకి తెలుసు. అక్కడ ఏ ఇంటి యొక్క దర్వాజాల మీద, ప్రాయట్ని యొక్క ఆ తలుపుల మీద కనుక రక్తము ఉన్నదో ఆ రక్తము కలిగినట్టుగా గృహాలు తప్ప మిగతా గృహాలన్నిటిలో ఏముంది కనుక మరణ ఘోష కనబడతా వచ్చింది. మరణం తాండవమాడుతూ వచ్చింది. రాజుగారి మొదలుకొని సామాన్యమైన మనుషుల వరకు కూడా ప్రతి ఇంటిలో ప్రథమముగా పుట్టినట్టు యొక్క ప్రతి ఒక్కరేమైపోయినారు, చనిపోయారు. ఎంత ఘోష, ఎంత ఘోష! ప్రియమైనటువంటి యొక్క సంఘమా, అయితే అదే సమయంలో అదే ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు 40 సంవత్సరాలు దేవుని మాట వెనుక తిరుగుబాటు చేసి యెహోషువ, కాలేబులు తప్ప మిగతా వాళ్ళందరూ అరణ్యములు ఏమైపోయారు, చనిపోతూ వచ్చారు. కానానులోనికి 2 మాత్రమే ప్రవేశించారు. ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. ఈనాటి స్థితి కూడా అలాగనే కనబడతా ఉన్నది. ఈనాటి పరిస్థితులు కూడా అలాగనే కనబడుతున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన కుటుంబస్తులారా, దూరంలో దగ్గరలో ఉండి దేవుని వాక్యమును ఆలకిస్తున్నట్టుగా ప్రియమైన సహోదరి సహోదరుడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో క్లుప్తంగా ఈ యొక్క గృహము కొరక కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను బుధవారం కాన్వకేషన్ వెళ్లకుండా కనుక వాక్యం కొరక కూర్చున్నాను. కనుక గత రాత్రి బైబిల్ స్టడీకి, ఈ పూట కొరకు సాయంకాలం తిరిగి రేపు యవనస్తుల కూడిక, ఆదివారం వరుసల కూడికలు ఉన్నాయి కాబట్టి వాక్యం చూసుకుందామని నేను ఆగిపోయి ఇంటి దగ్గర మందిరంలో ఉన్నాను. నా పనులను ముగించుకొని నా భాగాన్ని చదువుకుంటున్నప్పుడు నాకు మొన్నటి దినమున దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం, ఈ గృహ కూడి కొరకై
ఈ యొక్క గృహ ప్రతిష్ఠత కొరకై నాకిచ్చిన భాగాన్ని పంచుకోవటానికి అక్కడ ప్రాముఖ్యంగా ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దాని వెనకాల ఉన్న 3-4 విషయాలు జ్ఞాపకం చేసి ముగించడానికి సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ప్రయత్నం చేస్తాను. వెళ్దాం మనమందరం. ముందర మనకు తెలిసిన వచనాన్ని చదువుకుందాం అందరం. కీర్తన 127 అధ్యాయము మొదటి వచనం తీసుకున్న చదువుతారా? కీర్తన 127. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే. ప్రియమైన సంఘమా, ఇక్కడ రాయబడిన మాట మనకందరికీ చిరపరిచితమైనదే. దేవుడు ఇల్లు కట్టించిన ఎడల దానిని కట్టువారి ప్రయాసం. రెండవది, దేవుడు ఒక పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి కాయువారి యొక్క ప్రయాస కూడా వ్యర్థమే. ఎస్, మన భారతదేశంలో జరిగిన సంఘటన, భారతదేశపు యొక్క ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ తన యొక్క జీవితంలో తనకు కాపలాగా ఉన్న ఆ బాడీ గార్డ్సే ఆ ఇంటిలోనే ఆమెను ఏం చేశారు? ఇక చూసినట్లయితే దేవుడు ఒక ఇంటిని కానీ, ఒక పట్టణాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ కాపలా కాయకపోతే కాపలా కాసేవారు ఎంతమంది ఉన్నా కూడా ఏమైపోతారు? లోకములో వ్యర్థమే. వ్యర్థమే. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుడు అపాయింట్ చేసినట్టు సమయంలో నీవు ఏదో ఒక విధముగా ఎవరో ఒకరి చేతిలోనో, లేకపోతే నీకు నీవుగాను, లేకపోతే మరింకొకరి చేతనో ఏదో ఒక రకముగా మనము మరణమునకు గురి కావలసినదే. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు వాళ్ళు ఉన్నారు కదా, నాకు వీళ్ళు ఉన్నారు కదా, నాకు అది ఉన్నదే కదా, ఇది ఉన్నదే కదా, నా ప్రాణమునకు ఏ డోకా లేదు, నా జీవితమునకు ఏ విధమైన ఇబ్బంది లేదు అని మనము మనకున్నట్టు యొక్క ఆ పరిస్థితులను చూసుకొని మనము కూడా చాలాసార్లు ఏమవుతుంటాము? చాలా అతిశయిస్తుంటాము. ఒకవేళ మా నాయసరావు అన్న పిచ్చి మక్క అనుకోని ఉండొచ్చు, మా జీవితంలో మేము కనుక ఒక ఇల్లును చూస్తామా లేదా అని అనుకోని ఉండొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి కనుక 3 బిడ్డలు, వారి యొక్క చదువులు, వారి యొక్క అక్కర్తల అవసరతలు, వారి యొక్క పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఈ దినాలలో కనుక బిడ్డలను పెంచి వారిని పెద్దవాళ్ళు చేసి వారి కుటుంబస్తులుగా చేయటమే చాలా కానీ కష్టమైపోతున్నప్పుడు అలాంటి యొక్క పరిస్థితులన్నీ చేస్తూ ఒక ఇల్లును కట్టుకోవాలనుకుంటే చాలా కష్టమైన విషయమే. అలాంటి యొక్క దినాలలో మనం ఉన్నాం. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఆయనే దేవుని యొక్క సామర్థ్యమును వారికి ఇచ్చి ఈ యొక్క చిన్నపాటి గృహాన్ని కట్టుకోవటానికి దేవుడు వారికి సహాయం చేశారు. సో ఇప్పుడు అనుకోవచ్చు కనుక మేము అనుకున్నట్టు యొక్క విధముగా ఒక ఇల్లు కట్టుకోగలిగినాము, ఇక ఏమీ పర్వాలేదు అని అనుకోవచ్చు. కానీ ఈ ఇల్లు నాయసరావుని కానీ, లేదా మా పిచ్చిమక్కను కానీ, లేకపోతే 3 బిడ్డలను కానీ, వారి కుటుంబాలను కానీ ఏమన్నా కాపాడుతుందా ఇల్లు? నేను చెప్పాలి, కాపాడదా? ఎందుకోను కరిగా ఈ యొక్క జీవము లేని ఇవేవియు కాపాడు. ఎందుకంటే మానవుని జీవితానికి, జీవమునకు, ఆయుష్నకును, ప్రాణమునకు మూలం ఎవరు? మనకు తెలుసు, వాక్యం చదివాను చాలాసార్లు. కనుక ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చివరి 2 వచనములలో ఉంటుంది. ఇప్పుడేం చదవాల్సిన పని లేదు, చాలాసార్లు మనం చదువుతూ వచ్చిన మన ప్రాణమునకు, మన యొక్క ఆయుష్నకు ఆయనే మూలమని రాయబడింది వాక్యం. ఏందక్క? ఓ అక్క, ఏం తిరుగుతున్నా?
తాళం ఇచ్చాను. ఎవరు వచ్చారంట ఇంటి దగ్గర? మీ మామయ్య వచ్చాడా? మీ మామయ్య రమ్మని ఇక్కడ రమ్మని నేను చెప్పాను. పో ఇక రమ్మని వస్తాడు. పో అట్టను వస్తాడు. మీటింగ్లో వాక్యంలో కూర్చుంటాడు. కూర్చో. ఈ జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలమగా మన జీవితాలు మన పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఏమిలే, ఎవరి మీద ద్వేషం కాదు. అట్టను వచ్చి మా శారమ్మ కొడుకు వాక్యం ఉంటాడేమో. నేను ఇంతకుముందు వచ్చేవాడు యవనస్తులు కూడికి వచ్చేవాడు, ఆదివారం వచ్చేవాడు. తర్వాత ఎప్పుడైతే పనిలో పడ్డాడో ఆదివారం లేదు, యవనస్తులు కూడికి లేదు, మొత్తం డొమ్మ. కరెక్ట్గా ఈ మధ్య 2-3 సార్లు కనబడినా చెప్పినా కూడా వస్తాను అంకులు అంటాడు, మళ్ళీ కనబట్టలా. ఎందుకంటే ఈనాడు యవనస్తులు వారి చేతులారా వారే ఏం చేసుకుంటున్నారు? నష్టాన్ని తెచ్చుకుని. కానీ వారికి అర్థం కావట్లా. వారు ఏర్పరచుకున్న మార్గంలో ఏమున్నది? రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఛాన్సాలు చదివినామా? వచనం చదువుతారా? వచనము 16వ వచనం. చిన్నగా చదువురాయి. నాశనమును కష్టమును ఏమంటట? యవనస్తులు అనుకుంటున్నారు, కుటుంబస్తులు చాలా మంది అనుకుంటున్నారు, మా మార్గములో ఆనందం ఉంది, మా మార్గములో సంతోషం ఉన్నది, మా మార్గములో ఉల్లాసం ఉన్నది, మా మార్గములో ఉత్సాహం ఉన్నది, మేము అనుకున్నన్నీ కూడా ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక స్పష్టంగా 2 మాటలు రాబడ్డాయి. మొదటిది నాశనమును, రెండవది కష్టమును వారి మార్గములో. వారికి అర్థం కావట్లా. వారి మార్గములో ఉన్న ఉల్లాసం వెనకాల, వారి మార్గములో ఉన్న సంతోషము వెనకాల, వారి మార్గములో ఉన్న ఉత్సాహము వెనకాల నాశనము ఉన్నది, కష్టము ఉన్నది సంగతి వారికి అర్థం కావట్లేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా మీ మార్గములో ఉల్లాసం ఉందనుకుంటున్నారేమో, ఉత్సాహం ఉందనుకుంటున్నారేమో. ఓ కుటుంబస్తులారా, ఓ యవనస్తులారా, ఓ పెద్దవారులారా, మీ మార్గములలో ఉత్సాహము కాదు, దాని వెనకాల ఏమున్నది? నాశనం ఉన్నది, దాని వెనకాల కష్టం ఉన్నది. అది 1 రోజుతో 2 రోజులతో పోయేది కాదు. యుగములు ఆ భయంకరమైన యొక్క పాతాళములు, వారి బాధ సంబంధమైన పొగ యుగములు చూస్తూ అక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయములో ఆ ధనవంతుడి గారి ఎలాగైతే ఆ పాతాళములో మిగుల బాధపడుతూ మిగుల యాతన చెందుతూ ఉన్నాడో, వాడి జీవిత కాలమంతా వాడికి ఇష్టమైనట్టు సుఖమును అనుభవించాడు. ఆ సుఖము వెనకాల నాశనమున్నదని గుర్తిరగలేకపోయినాడు ధనవంతుడు. ఆ సుఖము వెనకాల కష్టమున్నదని ఎరగలేకపోయినాడు. ఎప్పుడు గుర్తొచ్చింది వాడికి? సచ్చి పాతాళానికి పోయిన తర్వాత గుర్తుకొచ్చింది. అప్పుడు ఏం ప్రయోజనం? కాబట్టి జాగర్లమూడి గ్రామములో కనుక పల్లెలో ఉండి, కుటుంబాలలో ఉండి, ఇంటి దగ్గర ఉండి వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ క్షేమం కొరకాయ్, నీ మేలు కొరకాయ్, నీ శ్రేయస్సు కొరకాయ్ ప్రేమతోటి జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒక దైవజనుడిగా, ఒక దేవుని సేవకుడిగా కనుక నీ క్షేమాన్ని కోరి మాట్లాడుతున్నాను. దేవుడు నాకు ఈ మాటలు ఇస్తూ ఉన్నాడు. నువ్వు నాశనకరమైన మార్గములో ఉన్నావు సహోదరుడా, నువ్వు కష్టమైన మార్గములో ఉన్నావు. ప్రియమైన చెల్లి, అక్క, ప్రియమైన తల్లులంటు వాళ్ళారా, తండ్రులంటు వాళ్ళారా, జ్ఞాపకం చేసుకున్నా. జీవిత యాత్రలో ఈ రాత్రి కాలం, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతుండగా మన జీవితంలో జాగ్రత్త కలిగి ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇల్లు కట్టుకున్నా, పొలము సంపాదించిన, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా, ఎంత వెండి బంగారములు ఉన్నా, ఏవి సంపాదించుకున్నప్పటికీ ఇవి ఏవి మనలను మన ప్రాణాపాయము నుంచి ఏం చేయలేవు, కాపాడలేవు. అందుకని యెహోవా ఒక ఇంటిని కట్టించకపోతే, దేవుడు ఒక పట్టణమును కావలి కాయకపోతే, కావలి కాసేవాడు కానీ,
తన జీవితంలో శ్రద్ధ తీసుకొని ప్రయాసపడేవాడు, కానీ వాడి ప్రయాస, వాడి కావలి అంతా ఏమైపోతుంది? బూడిదలో పోసిన పన్నీర్, నష్టమే. అయితే దేవుని ప్రేమను బట్టి అలాంటి భయంకరమైన నష్టములోనికి నువ్వు వెళ్ళకూడదని దేవుని యొక్క సేవకుడిగా ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో చాలా గృహాలు ఉన్నాయి. దేవుడు కూడా కోరింది ఒకటే. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మీరు మంచి ఇండ్లు కట్టించుకోమంటున్నాడు. అంతేకాదు, ఆ మంచి ఇండ్లు కట్టించుకోవడానికి కిందకు వచ్చేసరికి దానికి సామర్థ్యమును అనుగ్రహించిన వాడును నేనే అని అంటాడు. దానికి సామర్థ్యమును అనుగ్రహించేవాడును నేనే. ఎవరెవరిని ఏ విధముగా ఏ రకంగా ప్రోత్సాహపరుస్తూ పురికొల్పుతూ ఆ గృహం విషయంలో సహాయపడుతూ వచ్చాడో వారిని ప్రేరేపించింది నేనే, ఆ సామర్థ్యమును అనుగ్రహించింది నేనే. అక్కడ అంటాడనమాట, నా సామర్థ్యముతోటి, నా శక్తితోటి ఎన్ని చేసావని అనుకుంటావేమో, జాగ్రత్త అని అన్నాడు. మంచి ఇళ్ళు కట్టించుకోవాలని దేవుని యొక్క తలంపే. అయితే మంచి ఇండ్లు కట్టించుకోవటానికి సామర్థ్యమునిచ్చినవాడు, శక్తినిచ్చినవాడు, తెలివినిచ్చినవాడు, అన్ని పనులలో అన్ని విధములుగా సహాయము చేసిన ఆ దేవుడినే మనం ఏమవుతున్నాము? మర్చిపోతున్నాం. ఆ దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ దేవుడిని మనము ప్రక్కన పెట్టి వేస్తున్నాం. అదే ఆయనకు బాధ కలిగించే. ఈ సమయంలో మొన్నటి దినమున నా మధ్యాహ్న భాగం కీర్తన గ్రంథము 78వ అధ్యాయం. 78వ అధ్యాయంలో 4 గుడారాలు ఉన్నాయి. 4 గుడారాలు ఉన్నాయి కనుక 4 గుడారాల గురించి జ్ఞాపకం చేయను, కానీ దాన్ని మీకు జస్ట్ జ్ఞాపకం చేసి ఒక్కదాని గురించి మనం చూడబోతున్నాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం. నేను ఈరోజు వర్తమానం కొరక ఆ రోజు కూర్చొని నా మధ్యాహ్న భాగాన్ని చదువుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపది. మొదటి గుడారం చూద్దామా? 78వ కీర్తన 51వ వచనం. 51వ వచనం. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. మొదటి గుడారం జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ హాము గుడారములోనున్న హాము గుడారములు అంటే ఇక్కడ ఐగుప్తీయులు ఎవరు? హాము సంతతి వారు. ఎవరి హాము ఎవరు? నోవహుకి 3 కుమారులు, షేము, హాము, యాపేత్. కనుక మీకు 9వ అధ్యాయం ఆదికాండము నుంచి కనబడతారు వీళ్ళందరూ. 9, 10, 10 అధ్యాయాలలో వీరి యొక్క 3 యొక్క జనరేషన్ మనకు కనబడతా ఉంది. ఆ ఐగుప్తీయులు ఈ హాము యొక్క సంతానం అన్నమాట. అందుకని చెప్తున్నాడు, హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన ఏం చేశాడు? సంహరించెను. మొదటి గుడారములో ఏమున్నదట? సంహారము ఉన్నది. గుడారం అంటే ఇప్పుడు మనం మేడ కట్టుకున్నాం. ఆ దినాలలో ఇల్లులు లేవు. వారు ఏం చేసేవాళ్ళు? గుడారాలలో మనకి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయములో అబ్రహాముని గురించి, ఇస్సాకును గురించి, యాకోబు గురించి జ్ఞాపకం చేస్తూ వారు గుడారములలో చదువుతాం. ఆ పాఠం చదివితే మంచిది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము వచనమును 13 నుంచి చదువుతారా ఒకరు? వీరందరూ ఆ వాగ్దానమును ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి యాత్రికులమైనామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును, ఎవరు అతడంటే ఎవరు? కనుక అబ్రహాం. అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో ఏం చేస్తూ వచ్చారట? అబ్రహాము
ఇస్సాకు, యాకోబులు ముగ్గురు కూడా వారి జీవితములో గుడారములలో నివసిస్తూ వచ్చారు. వారు ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి ఆ పరలోక రాజ్యాన్ని చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమైనామని ఒప్పుకొని విశ్వాసమును ఏం చేశారట? ఎంత ధన్యులండి, ఎంత ధన్యులు. దూరము నుంచి వారు చూస్తూ వచ్చారు. ఎస్, నేను సేవకు వచ్చేటప్పుడు నా తీర్మానం కూడా అదే. 16వ తారీఖు మార్చి నెల 1992 సంవత్సరం నేను కన్యాకుమారి దగ్గర ఉన్న తూతుకూడి అనే ప్రాంతంలో కనుక ధర్మపావ్ ప్లాంట్లో పనిచేస్తున్నప్పుడు అప్పటికే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాలో ఆ సంఘర్షణ అధికమైపోయింది. ఆ 16వ తారీఖు మార్చి 1992 సంవత్సరం సాయంకాలం నా డ్యూటీ నుంచి వచ్చాను. మా రూములో మేమిద్దరమే కనుక, ఒక అతను శ్రీకాకుళం, మాత్రం ఒక అతను నేను కనుక, మొత్తం 3 బెడ్రూమ్ అది. ఇంతమంది కొంతమంది ఉండేవాళ్ళు, వారు ఇట్టకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాక తీవ్రంగా మేమిద్దరమే ఉన్నాం. ఆ ఇంట్లో కంపెనీ బేర్ చేస్తుంది. ఆ ఇట్టకి ఇంటి రెంట్ని కూడా మాకు ట్రావెలింగ్ మొత్తం వాళ్ళే పే చేస్తారు. అలాగా ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు దాదాపుగా 3 సంవత్సరాల కిందటి నుంచే నేను నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను చివరికి ఒకటే తీర్మానం చేసుకున్నాను. అబ్రహామును పిలిచినప్పుడు తాను ఎక్కడికి వెళ్ళవలెనో తెలియక, ఇక్కడే రాయబడింది చూడండి, ఎక్కడుంది ఆ మాట, అది 8వ వచనంలో చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక నేను కూడా రిజైన్ చేసి ఆ రాత్రికి రాత్రే నా బట్టలు నాకు బ్యాగులు సూట్ కేసులు సర్దుకొని డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి చెన్నై ఎగ్మోర్కి వచ్చి, ఎగ్మోర్ నుంచి సెంట్రల్కి వచ్చి తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. ఎవరికి చెప్పలేదు. ఇక రాయబడిన మాట, ఆ మాట బాగా దర్శించింది. తాను ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక, అబ్రహామును పోషించిన దేవుడు నన్ను పోషించలేవా ప్రభు? ఆయన నా జీవితంలో నాగిట మీద చేయబెట్టాను. జీవితంలో మరి అన్నాడు, వెనుదట్టి తిరిగి చూడకూడదు అనుకొని తీర్మానం చేసుకున్నాను. అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 34 సంవత్సరాలు నా యొక్క సేవా జీవితంలో ఏనాడు దేవుడు నాకు కనుక కరువు అనేది దేవుడు నాకు ఇవ్వలేదు. నాకు లేమనేది ఏనాడు ఇవ్వలేదు. నేను ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే దేవుడు నాకు అత్యధికముగానే దేవుడు నా ఒంటరి జీవితంలో వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, కడగండ్లు వచ్చాయి, బాధపడ్డాను. కానీ వాటన్నిటిలో కూడా నా దేవుడే నన్ను పోషిస్తూ, నా పోషకుడిగా, నా గైడరుగా, నా యొక్క నడిపించే నాయకుడిగా ఉండి తాను ఎక్కడికి వెళ్ళవలనో తెలియక బయలుదేరి వెళ్ళాడు. అలాగనే నేను నాగటి మీద చేయబెట్టి రిజైన్ చేశానంతే. మళ్ళీ వెనక్కి తిరగకుండా ఇంతవరకు సహాయపడుతూ వచ్చా. ప్రేమైన సంఘమా, అవును, మనం ఎక్కడికి వెళ్ళవలనో మనకు తెలియకపోవచ్చు, కానీ మనం పిలిచిన వాడికి తెలుసు. ఏ రోజు ఎటు వెళ్ళాలో, ఏ వారం ఎటు వెళ్ళాలో, ఏ మాసం ఎటు వెళ్ళాలో, ఏ సంవత్సరం ఎటు వెళ్ళాలో ఆయనకు మనం అప్పగించుకునే కొలది ఆయన మనలను నడిపిస్తూ ఉంటాడు. కొన్ని బలహీనతలు ఉంటాయి. కనుక అబ్రహాము 12వ అధ్యాయం ఆదికాండములో అక్కడ కరువు వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? ఐగుప్తుకు వెళ్తూ వచ్చాడు. పొరపాట్లు ఉంటాయి. అలాగనే మళ్ళీ 20వ అధ్యాయంలో అతడు మళ్ళీ ఫిలిష్తీయుల దేశమైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా నష్టపోతూ వచ్చాడు. 16వ అధ్యాయంలో శారాక్క కానీ సొంత బుద్ధిని ఉపయోగించింది. అంటే పరిచర్యలో పిలిచిన తర్వాత తప్పులు చేస్తాం, మనం బలహీనతలు ఉంటాయి. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మనలను తప్పును సరిదిద్దుతూ, ఇదిగో నువ్వు చేసిన ఈ పొరపాటును బట్టి ఇది నీకు సంభవించిందని దేవుడు జ్ఞాపకం చేస్తూ, మన చక్కపరుస్తూ, తను ఏదైతే అనుకున్నాడో ఆ మార్గంలో మనల్ని ఏం చేస్తాడైనా తప్పక నడిపించి తీరతాడు. ఆయన మీద మాత్రం గురి పెట్టుకోవాలి. తప్పు జరిగినప్పుడు దేవుని దగ్గర సరి చేసుకొని క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉన్నది, చేసుకోవాలి తప్పనిసరిగా. దేవుడే మన జీవితాలను క్రమపరిచేవాడు, గుర్తుపెట్టుకున్నారు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి జీవితములలో గుడారములలో ఏం చేస్తూ వచ్చారు?
నివసిస్తూ వచ్చారు. ఇప్పుడు ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చేటప్పుడు సంగతిని గురించి హాము దేశం, ఐగుప్తు దేశం గురించి మాట్లాడుతున్నాడు. హాము గుడారములలో ఏమున్నది? నాశనం, దేవుని యొక్క తీర్పు. వారి ప్రథమ ఫలములైన బిడ్డలందరూ అయిపోయినారు, చనిపోయినారు. సో హాము గుడారములలో మృత్యువు కనబడతా ఉన్నది. ఇది మొదటి గుడారం 78వ అధ్యాయములో. రెండో గుడారంకి వస్తున్నాను రండి. 55వ వచనం చదువుతారా? వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూల చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇజ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింప. సో హాము గుడారములలో కనుక మృత్యువు కనబడతా ఉన్నది. ఇక్కడ దేవుడు ఇజ్రాయేలు గోత్రములను గుడారములలో ఏం చేశాడట? నివసింప. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. సో ఇజ్రాయేలు గోత్రములను వాడి గుడారములను ఆయన నివసింప చేస్తూ వచ్చాడు. ఇది రెండవ గుడారం. దేవుడు వారి కొరకై అలాగ ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆ 40 సంవత్సరాలు వారు అరణ్యములో గుడారాలలో ఏం చేస్తూ వచ్చారు? నివాసము చేస్తూ వచ్చారు. తినడానికి తిండిని కనుక వారు వేసుకున్న బట్టలు మాసిపోకుండా, వారు వేసుకున్నటువంటి పాదరక్షలు అరిగిపోకుండా, వారికి కావలసిన ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని ఇస్తూ, వారి పగటిన కనుక మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చి వారిని 40 సంవత్సరాలు గుడారములలో ఏం చేస్తూ వచ్చాడు? నివసింప చేస్తూ వచ్చాడు. ఇది రెండో విషయం. మూడోది జ్ఞాపకం చేసుకుందాం రండి. 60వ వచనం. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన, మూడవ గుడారం ఆయన విడిచిపెట్టిన గుడారం. దుఃఖకరము కదా. సో మొదటి గుడారములోనే మన మృత్యు ఉంది. రెండో గుడారములో దేవుడే వారిని నివసింప చేస్తున్నాడు. మూడో గుడారమును ఆయన విడిచిపెట్టాడు. 4వ గుడారం 67వ వచనం. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. చాలు. 4వది గుడారం దేవుని చేతనే అసహించుకొనిన గుడారం. దేవుడు ఆ ఇంటిని, ఆ గుడారాన్ని అసహించుకున్నాడట. 60వ వచనములో విడిచిపెట్టేశాడట దేవుడు ఆ గుడారాన్ని. కానీ 51వ వచనములో మృత్యువే ఉంది అక్కడ. ఇప్పుడు మొదటి గుడారం ఏమన్నా లోకస్తులది, గుర్తుపెట్టుకోండి. మొదటి గుడారము అన్యులది, అంటే ఐగుప్తీయులది. దేవుని ఎరుగని ప్రజలు, దేవుని ప్రజలైన ఇజ్రాయేలులను దాదాపుగా 400 సంవత్సరాలు వారిని ఏం చేశారు? వారు ఏడ్పించారు, బహు శ్రమల పాలు చేశారు, బహు కన్నీళ్ళు పెట్టిస్తూ వచ్చారు. వారికి ఎన్నో రకాల కష్టాలు పాలు చేస్తూ వచ్చారు. కష్టాలు పాలు చేసిన, శ్రమల పాలు చేసిన ఆ ఐగుప్తుల యొక్క హాము గుడారాలలో చివరికి వారికి మిగిలిందేంటిది? చివరికి మృత్యువే, నాశనమే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి, ఒక తోటి వారికి కానీ ఇరుగు పొరుగు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వారిని ఏడ్పించాలని అనుకుంటే, వారిని బాధ పెట్టాలని అనుకుంటే, వారిని మోసం చేయాలనుకుంటే, వారికి అన్యాయం చేయాలనుకుంటే, ఇప్పుడు నువ్వు అన్యాయం చేసి, మోసం చేసి, వారిని బాధ పెట్టి, వారితో అబద్ధాలాడి, వారి రకరకాలుగా అక్రమమైన వాటిలో వారిని రుద్ది వారిని ఏడిపిస్తావేమో, కానీ దాని పరిష్కారం ఒకరోజు, దాని ప్రతిఫలము మనం ఏం చేస్తాము? తప్పక భూమి మీద అనుభవించి తీరుతాం. ఎప్పుడు మర్చిపోవద్దు. ఒక క్రైస్తవ విశ్వాసం కూడా చెప్తున్నాను ఈ మాట. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని బిడ్డలమ్మగా, మరి ముఖ్యంగా ఎవరి విషయంలో కానీ, ప్రక్కన వారి విషయంలో కానీ, మన శత్రువుల విషయంలో కానీ, సంఘములో ఒక సహోదరుడు సహోదరి విషయంలో కానీ, ఒక దైవజనుల విషయంలో కానీ వారి క్షేమానే కోరు, వారి మేలునే కోరు. ఎప్పుడు
వారి కీడును మాత్రము కోరటానికి ప్రయత్నం కూడా చేయబాకు. వారు వారి బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకో, కానీ వారు వారి బిడ్డలు నాశనం అవ్వాలని, వారు ఏడ్చుకుంటూ ఉండాలని కోరుకుంటే దాని పర్యవసానం అంతకంటే ఎన్నో రెట్లు మనమేం చేస్తాము? ఐగుప్తులు అనుభవించింది అదే. ఆ ఐగుప్తీయులు ఒకప్పుడు చచ్చేవాళ్ళు. అయితే అలాంటి చావు బ్రతుకులలో ఉండవలసినటువంటి యొక్క వారిని దేవుడే కనుక ఆ యొక్క ఐగుప్తు దేశమునకు అమ్మివేసి యోసేపు ద్వారా ఆ దేశాన్ని, ఐగుప్తు యొక్క మహా సామ్రాజ్యమును కాపాడటానికి కొరకై యోసేపును దేవుడు ఏం చేశాడు? అక్కడికి ముందుగానే పంపించి ఆ యోసేపు ద్వారా ఆ దేశానికి ఎంత క్షేమం, ఎంత నెమ్మది, ఎంత ప్రశాంతత. ప్రపంచమంతా కరువుతో తాండవమాడుతుంటే కానీ ఐగుప్తు దేశంలో మాత్రం సమృద్ధితోటి వారు ఏం చేస్తున్నారు? జీవిస్తూ వచ్చారు. కానీ అలాంటి యొక్క యోసేపును మర్చిపోయారు. చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? నిర్గమ 1:8. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. గమనించాల పదాలు. చాలు 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 చాలా దాని కొరకే వచ్చింది. ప్రేమైన వలరా, యోసేపును ఎరుగని ఒక ఐగుప్తు రాజు. యోసేపు చేసిన పనులు అక్కడ లేవా? నేను దాదాపుగా 3 సంవత్సరాల కింద ఎప్పుడో గూగుల్లో కొన్ని విషయాల గురించి చర్చ చేసుకుంటూ పోతూ ఉంటే ఆ దినాలలో యోసేపు ఆ అండర్ గ్రౌండ్లో కట్టించిన ధాన్యాగారములు ఉన్నాయి చూసారా ఐగుప్తు దేశంలో. వాటిని 7 సంవత్సరాలు ఏం చేశాడు? నిలవ ఉంచాడు. ఆ ధాన్యములను దాచిపెట్టిన గోడమ్స్ను భూగర్భ శాస్త్రవేత్తలు ఐగుప్తులో తవ్వకాలు తవ్వుతూ ఉంటే బయటపడ్డాయి. వాటిని నేను చూస్తూ వచ్చాను కళ్ళతో, యూట్యూబ్లో, ఆ గూగుల్ మ్యాప్లో చూస్తూ వచ్చాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఆనాడు యోసేపు ఐగుప్తును కాపాడటానికి కొరకై దేవుని జ్ఞానము చేత, దేవుని తెలివి చేత యోసేపు ఐగుప్తుడు కాడు, ఒక హెబ్రీడు అయినప్పటికీ ఐగుప్తుల యొక్క సంరక్షణ కొరకాయ, ఐగుప్తుల యొక్క క్షేమము కొరకాయ, ఐగుప్తుల యొక్క బాగు కొరకాయ ఎంత ప్రయాసపడ్డాడో చరిత్ర ఆధారాలు ఉన్నాయి, ఎప్పటికీ ఉన్నాయి. అయితే అక్కడ రాయబడిన మాట నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనములో వారి గురించి రాయబడిన, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును. యోసేపుని ఎరగపోయావు. యోసేపు చేసిన పనులు కనబట్టలేదా కళ్ళకి? యోసేపు చేసిన మేలు కనబట్టలేదా? కళ్ళకి కనబడుతున్నాయిగా. కరిగా అప్పటికి ఉన్నాయిగా, సజీవంగా ఉన్నాయిగా గోడాంస్ అన్నీ కూడా. ఇవన్నీ ఎవరు కట్టారు అని చరిత్ర చెబుతూ ఉంది కదా. ఇప్పుడు బయటపడినవి అప్పుడు ఎందుకు ఉండవు? అప్పుడు కూడా ఉన్నాయి. యోసేపుని ఎరగపోయావు. యోసేపు ఐగుప్తుకు చేసిన మేలు ఎంత గొప్పదో ఎరగవా? కానీ వాటన్నిటినీ ఐగుప్తులు ఏం చేశారు? రాజులు, అధిపతులు మర్చిపోయి ఆ యోసేపు యొక్క అన్నదమ్ముల పిల్లలను ఏం చేశారండి? వారిని కన్నీటి పర్యంతరము, దుఃఖ పర్యంతరం చేస్తూ వచ్చారు. చూడండి 3వ అధ్యాయము వచనము 7వ వచనం నుంచి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు. ప్రియమైన వలరా, అక్కడ రాయబడుతున్న మాట, అక్కడ ఉన్న ప్రజలు, ఆ ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను, అంటే యోసేపు యొక్క ఆ యొక్క సంతానం ఉన్నవారిని బాధలు, పనులలో తమను పెడుతున్న కష్టాలు, వారు పెట్టినట్టుగా మొర, ఆ కష్టాలలో వారు పడిన దుఃఖము నాకు తెలిసే. అంటే ఒకటే వారు నిశ్చయం చేసుకున్నారు, ఈ యోసేపు యొక్క జనాంగం మొత్తాన్ని ఎలాగైనా సరే సమూల నాశనము చేయాలని
పథకం పన్నారు. ప్రేమైన వాళ్ళని నేను ఒకటే జ్ఞాపకం చేస్తాను, ఇక్కడ ఆ పాయింట్ కోసం వచ్చాను. అంత మేలు చేసిన ఆ బిడ్డలను వారి సంతానమును అంత బాధ పెట్టడానికి, అంత దుఃఖ పెట్టడానికి, అంతగా కన్నీళ్ళు విడవటానికి వారికి మనసు ఎలాగొచ్చిందని అడుగుతున్నాను నేను. అదే మనసు ఎలాగొచ్చింది? కానీ వారి పాషాణమైన హృదయం, వారి జీవితాలను, వారి చేసిన పనుల యొక్క ప్రతిఫలము వారి నెత్తి మీదకే వచ్చినట్టుగా దేవుడు ఏం చేశాడు? చేస్తూ వచ్చాడు. సో వారి గుడారములలో మృత్యువు కనబడతా వచ్చి. సరే, ఇప్పుడు 4 గుడారాలు జ్ఞాపకం. మొదటి గుడారం ఏంటిది? హాము గుడారం. ఆ గుడారములో ఏముంది? మృత్యువు, నాశనము ఉంది. రెండో గుడారం ఏంటిది? ఇజ్రాయేలు గోత్రములను దేవుడే నివసింపచేసిన గుడారాలు. మూడో గుడారం ఏంటిది? దేవుడు విడిచిపెట్టిన గుడారం. నాలుగోది ఏంటిది? దేవుడు అసహించుకున్న గుడారం. ఈ 4 గుడారాలు మీ మనసులో పెట్టుకోండి. మనం ఈ సమయంలో 3వ గుడారాన్ని ఫోకస్ అయిపోతున్నాం. 3వ గుడారము అంటే 60వ వచనములో ఉంటుంది. చదవండి మళ్ళీ. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన, ఇక్కడ దేవుడి యొక్క మందిరాన్ని గురించి జ్ఞాపకం చేయబడుతుంది ఇది. అయినప్పటికీ ఈ సమయంలో మన గృహానికి బాగా తీసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో దేవుడు ఇజ్రాయేలు ప్రజల మధ్యలో సంస్థాపన చేసినటువంటి యొక్క ఆ గుడారమును ఆయన విడిచిపెట్టాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి పిచ్చమ్మ కానీ, నాగేశ్వర బ్రదర్ కానీ, వారికి ఇచ్చిన కుమారులు, కుమార్తె, వారి 3 కుటుంబాలు, వారికిచ్చిన బిడ్డలు, వారందరూ వారి క్షేమం కొరకాయ వారు నిర్మించుకున్న ఈ గుడారం విడిచిపెట్టబడే గుడారముగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అయితే దేవుడు దానిని విడిచిపెట్టుట, దానికి వ్యతిరేక పదం ఏంది? పట్టుకొనుట. అర్థమవుతుంది కదా? సో ఆయన కనుక గుడారమును ఎప్పటికీ ఆయన వచ్చేంత వరకు, మనం ఈ భూమి మీద నుంచి కనుక ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు ఈ గుడారము విడిచిపెట్టబడకుండా ఆయన సంరక్షణలో, ఆయన పోషణలో, ఆయన భద్రతలో ఎప్పటికీ ఉండాలని యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆ ఇంటి మీద ప్రతి క్షణము ఉండే గృహముగా చేయబడాలన్నదే ఆ గుడారము విషయంలో ఈ మధ్యాహ్నం దేవుని యొక్క ఆశయం. అయితే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్న ఈ 60వ అధ్యాయములో ఆ గుడారమును విడిచిపెట్టడానికి హేతువేంటిది? కారణమేంటిది? ఈరోజు దేవుడు మనలను కూడా విడిచిపెట్టడానికి, మన గృహాలను విడిచిపెట్టడానికి, మన కుటుంబాలను విడిచిపెట్టడానికి హేతువేంటిది? కారణమేంటిది? దేవుడు కాదు, కారణం మనమే. ఒక మాట గుర్తుకొస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 42వ వచనం చదువుతారా? అందుకు దేవుడు ఎందుకు అని మీరు పైన చదువుకోండి. వారికి విముఖుడే అంటే కరిగా వారి వైపు చోటల్లా, వారి వైపు తల తిప్పేసుకున్నాడు దేవుడు. వారికి విముఖుడై ఆకాశపు యొక్క సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. దేవుడే వారిని ఏం చేశాడట? అందుకు అన్నాడు. ఎందుకో కారణాలు మీరు పైన చూసుకోండి. ఇక్కడ కూడా మనం 60వ వచనములో చూస్తున్నాం, 78వ అధ్యాయములో. కనుక షిలోహు మందిరమును ప్లస్ కనుక తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును రెండింటిని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. షిలోహు మందిరాన్ని, సంస్థాపన చేసిన గుడారమును కూడా ఏం చేశాడు? విడిచిపెట్టడానికి కారణం ఏంటిది? అదే మనం ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూసుకోబోతున్నాం. దాని కొరకు మనము దాదాపుగా
56వ వచనం నుంచి కిందకు వస్తాము. 56వ వచనం నుంచి ఒకరు స్పష్టంగా కనుక అర్థ సహితంగా చదువుతారా వాటిని? అయినను బైబిల్లో చదివేటప్పుడు కనుక కాబట్టి, అయినను, కావున, అందువలన ఇలాంటి పదాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయినను అనే పదము బైబిల్లో చాలాసార్లు వస్తుంది. అయినను, కాబట్టి, తరువాత, అందువలన అనే పదాలను కనుక పర్టిక్యులర్గా మీరు అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. దేవుడు వారికి ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు. దేవుడు వారి గుడారములలో వారిని నివసింపచేస్తూ వచ్చాడు. అంతేకాదు, తన దక్షిణ హస్తము చేత సంపాదించిన పర్వతమునొద్దకు వారిని నడిపించాడు. వారి శత్రువులను వారిని సముద్రములో ముంచివేశాడు. 53వ వచనములో భయపడకుండా వారిని సురక్షితముగా నడిపించాడు. 52వ వచనములో గొర్రెవలైన ప్రజలను తోడుకొని పోయాడు. ఒక మందను నడిపించినట్టు అరణ్యములో ఆయన వారిని ఏం చేశాడు? నడిపించాడు. అంటే ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. అయినను ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారు మీకు అర్థం కావటానికి. మీకు జరిగే కుటుంబాల విషయాలు సోషల్ మీడియాలో అలాగనే పేపర్లలో కొన్నిసార్లు కొన్ని వార్తలు వింటుంటున్నాం. అనేక వార్తలలో ఒక వార్తని జ్ఞాపకం చేస్తుంది. ఆ ఇంటి యొక్క కోడలు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని పేపర్లో కానీ న్యూస్లో కానీ వచ్చిందనుకోండి. ఆ వెనకాల ఎందుకు చనిపోయిందో వ్రాస్తాడు కారణాలు. అనేక కారణాలు ఉండొచ్చు. అందులో ఒక కారణం నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు కొంత కట్నం అత్తగారికి. వచ్చిన దగ్గర నుంచి ఇంకా తీసుకురా అని ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయిని వేధిస్తున్నారు. అడిగినప్పుడల్లా ఆ అమ్మాయి కెరెట్ని యొక్క నువ్వు పోయి తీసుకురా ఎంతో కొంత అని కనుక పంపిస్తున్నారు. వెళతంది కన్నీళ్లతోటి వాళ్ళ నాన్నల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంది, నాన్న ఇది పరిస్థితి, ఈ సమయంలో మీరు ఏదైనా కొంచెం ఇస్తేనే కానీ నేను అక్కడికి వెళ్ళలేను, లేకపోతే నన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు, నన్ను బాగా కొడుతున్నారు, దయచేసి అని ప్రాధేయపడుకుంటుంది. ఆ తల్లిదండ్రులు కూడా బాధతోటి ఏదో విధంగా సంపాదించి ఎక్కడో చాటు తెచ్చుకొని ఇచ్చి పంపిస్తారు. వచ్చిన తర్వాత ఒక 4 రోజులు బాగానే ఉంటారు. మళ్ళీ కనుక ప్రారంభమవుతుంది. అంటే ఈ అత్తగారి కుటుంబం ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి యొక్క కట్నమ దానికి చాలక కనుక పదే పదే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆ అమ్మాయిని బాధ పెడుతున్నారు. ఈ బాధలకు తట్టుకోలేక ఆ అమ్మాయి ఏం చేసింది? ఇప్పుడు ఆత్మహత్య. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానో తెలుసా ఉదాహరణ? మన జీవితంలో దేవుడు పదే ఎన్నిసార్లు ఎన్ని అడుగుతున్నా దేవుడు మనకేం చేస్తున్నాడు? ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం అక్కడ 52వ వచనం నుంచి మేము చదువుతా వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ అన్ని రకాలుగా దేవుడు వారిని సంరక్షిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు, వారిని గుడారములలో నివసింపచేస్తూ వచ్చాడు, వారికి ఎలాంటి యొక్క బాధ లేకుండా వారిని కాపాడుకుంటూ వచ్చాడు, చూసుకుంటూ వచ్చాడు. వారి ప్రతి అవసరత ఆయన మహిమలో నుండి వారికి ఏం చేస్తూ వచ్చాడు? తీర్చుతూ వచ్చాడు. అయినను వారికి ఏమి లేదు, కృతజ్ఞత లేదు. దేవుడిని కార్యాలు చేశాడే అనేటి యొక్క దేవుని వైపు చూద్దామన్న మనసు రావట్లే వారికి. అందుకు వాడాడు అయినను అనే పదం. అక్కడ ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ అయినా ఇంకా ఏదో చేయలేదని, ఇంకా ఏదో దేవుడు ఇవ్వలేదని, ఇంకా ఏదో దేవుడు వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నాడని వారు దేవుడి మీద ఏం చేస్తూ వచ్చారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు చదువుతాను, ప్రయత్నం చేద్దాం. రండి చదువుదాం. అయినను వారు ఎవరినట? ఏ దేవుడైనా? మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాగణుడు,
నివాసి. ప్రియమైన సంగమ, ఆయన మహా ఉన్నతమైన స్థలములలో ఉండి ఎవరును సమీపింపరాని తేజస్సులో ఉండి రాజాది రాజుగా భూపతులకు అధిపతిగా సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడై ఆయన కోట్ల కొలది దూతల చేత ఈ విశాల విశ్వము చేత ఆరాధించబడుతూ కొనియాడబడుతూ ఈ భూమి మీద ఉన్న తన విశ్వాసం ఉంచిన తన బిడ్డలతో కూడా ఘనపరచబడుతున్న మహోన్నతుడై 4వ అధ్యాయం ప్రకటన గ్రంథములో ఆయన మహోన్నతమైన ఆ దృశ్యాన్ని చూసి ఆ సింహాసనము చుట్టూ ఉన్న 24 పెద్దలు వారు తమ కిరీటములను తీశారు, ఆయన పాదాల దగ్గర పడవేశారు, వారు కూర్చుని సింహాసనాలు లేశారు, వారు సాగిలపడానికి ఏం చేస్తున్నారు? చదవండి ఆ పదాలు. 4వ అధ్యాయం ఆ 24 పెద్ద నిన్న వచ్చిన నుంచి చదువు 10వ వచనం నుంచి. సాగిలపడి యుగయుగములో జీవించుచున్న వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించుతివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టే సృజింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట. ప్రేమైన సంఘమ, మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ రాయబడిన పదం అదే, అయినను వారు మహోన్నతుడైన దేవునికి చాలా పేర్లు ముందు యాడ్ చేయబడతాయి. కనికరమ కలిగిన దేవుడని, ప్రేమ కలిగిన దేవుడని, సత్యవంతుడైన దేవుడని, పునరుద్ధానుడైన దేవుడని, ఇంకా రకరకాల పేర్లు ఆ యొక్క ముందున యాడ్ చేయబడతాయి. ఇక్కడ యాడ్ చేయబడిన పదము మహోన్నతుడు. అంటే ఆయన కంటే ఉన్నతమైన వాడు ఎవడు లేడు. పైన ఆకాశమందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రింద ఉన్న పాతాళములోనే కానీ, ఎక్కడే కానీ ఆయన కంటే ఉత్తమమైన వాడు, ఉన్నతమైన వాడు ఎవడు? ఇంకో మాట కూడా గుర్తుకొస్తుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతారా? అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలును యేసునామమున వంగునట్లు, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు మహోన్నతమైన నామం ఆయనకు అనుగ్రహించబడినది. ఆయన కంటే మించిన ఉన్నతమైన నామముకి ఏది? ప్రతి నామం ఆయన ఎదుట మాత్రమే సాగిలపడాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ గృహప్రవేశము సందర్భముగా ఎందుకు దేవుడు గుడారమును భద్రముగా తన చేతులలో భద్రము చేసుకొని గుడారములలో నివసింపచేసి వారి చుట్టూ భద్రపరిచే తన సంరక్షణ హస్తమును ఉంచకుండా విడిచిపెట్టాడో దానికి గల కారణాలు మనం చూస్తుంటున్నాం. ఇప్పటికైనా ఒకవేళ మీ జీవితాలలో, మీ వ్యక్తిగత జీవితాలు, మీ దాంపత్య జీవితాలు, మీ గృహస్థ జీవితాలు, మీ కుటుంబస్థ జీవితాలు విడిచిపెట్టబడిన దేవుని యొక్క సంరక్షించే హస్తములలో ఉండవలసిన మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ గృహాలు విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నాయేమో. కారణమేందో పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటిది, మహోన్నతుడిని దేవుని వారు ఏం చేశారట? శోధిస్తూ వచ్చారు. ప్రేమైన సంఘమా, ఏంటిదండి మాట? మహోన్నతుడని దేవుని శోధించవచ్చా మనము? ప్రభుని యేసుక్రీస్తు వారు స్వయాన్ని ఏం మాట్లాడాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త, దెబ్బలు తగులుతాయి, ఏం కొడుతున్నాం ఏమని? కూర్చో కాము కూర్చో.
ప్రభు అయిన నీ దేవునిని నీవు సాతానుగాడితోటి మాట్లాడుతున్నాడు. ఒరే సైతానా, నువ్వు ఎవడనరా శోధిస్తున్నది? నీ దేవుడైన ప్రభువును నువ్వేం చేయొద్దు, శోధించవద్దు. ఎస్, ఆనాడు శత్రువైన సాతానుడే కాదు, ఈనాడు రక్షించబడిన మనము కూడా క్రైస్తవ పాలెములో క్రైస్తవులని పేరు పెట్టుకొని ఎన్నిసార్లు మహోన్నతుడైన దేవుడిని శోధిస్తున్నాం. ఆయన మహోన్నతమైన నామమును, ఆయన గొప్ప పేరును, ఆయన ఖ్యాతిని, ఆయన గొప్పతనాన్ని ఎన్ని రకాలుగా మనం శంకిస్తున్నాం. మన ప్రవర్తన ద్వారా, మన పరిస్థితుల ద్వారా ఎన్ని రకాలుగా శోధిస్తున్నాం మనం. చూద్దామా ఇప్పుడు మనుషులు అలాగే శోధిస్తున్నారు. 2-3 తలపుల మీద జ్ఞాపకం చేస్తా. అక్కడే లోకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనం. లోకాసు వార్త 7:1. సంపూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాడు. ఇప్పుడు కపెర్నహూములోకి వచ్చిన తరువాత ఒక శతాధిపతి అంటే ఎవరు? మిలిటరీ ఆఫీసర్, అంటే ఒక 100 మీద కరిగి అధిపతి యొక్క పోలీస్ ఆఫీసర్, లేకపోతే సిఐ అనుకుందాం. 100 మంది పోలీసుల మీదను కరిగి సిఐ అనుకుందాం. ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండవలసిన అతను ఒక శతాధిపతి. చదువురా, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు ఉండెను. విని ఆయన వచ్చి, క్షమించండి, లోక 7:1 అని చదువుతుంది, అదేనా? అక్కడే ఉందా పదం? అది లోకాసు వార్త, క్షమించండి, 7వ అధ్యాయం కదా, 8వ అధ్యాయం. క్షమించండి, 8వ అధ్యాయం కూడా కాదు. ఉండు 10వ అధ్యాయం 10:25. క్షమించండి, 10:25. 7:1 కాదు, 10:25. చదవండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను శోధించుచు. ఆ పదాలు గమనించాలి. దేవుని యొక్క సార్వభౌమ అధికారమును, దేవుని సర్వశక్తిని, మహోన్నతుడైన ఆ దేవుడిని, మెస్సియాగా ఈ లోకమునకు క్రీస్తుగా వచ్చిన ఆ ప్రభుని యేసుక్రీస్తును ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు ఎలాగడుగుతూ వచ్చాడట? శోధించుచు అడిగాడు. అంటే అర్థమైంది. కనుక నీకేం తెలుసు చెప్పు చూద్దాం, నీకంటే నాకు బాగా తెలుసు. నీకేం తెలియదు అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, చాలాసార్లు మనకున్న తెలివితేటలను తీసుకొని ఆ పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు మనము కూడా చాలాసార్లు మన ప్రభు అయిన దేవుని ఏం చేస్తాం? శోధిస్తూ ఉంటాం. ఆయనకి ఏమీ తెలియదన్నట్టు, నాకే బాగా ధర్మశాస్త్రోపదేశకుడు నాకే తెలుసునన్నట్టుగా ఆయన శోధించుచు అడిగాడు. ఎస్, ఈనాడు జాగర్లమూడి పల్లిలో ఎంతమంది లేరు ఇలాగా? ఆయనని ఇంకా శోధిస్తూ, ఆయనని ఇంకా ప్రశ్నిస్తూ, ఆయన నీకంటే తెలివైన వాడిగా, చేతకాని దద్దమ్మగా నువ్వు చూస్తూ శోధిస్తూ ఆయన ప్రశ్నలు వేయట్లేదా? ప్రశ్నలు వేయట్లేదా అని? ప్రియమైన సంఘమా, ఈనాడు క్రైస్తవ పాలెమే కాదు, ఈనాడు యావత్ ప్రపంచములో అనేకులు ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన గొప్పతనమును శంకిస్తూ శోధిస్తూ ఏం చేస్తున్నారు? నేను చెప్తేనే, నేను నార్త్ ఇండియాలో ఒక దేవుని సేవకులు
తాను తన భార్య అక్కడ ఉన్నట్టుగా 2-3 అందరు కలిసి అక్కడ ఉన్న ఇంటికి దర్శించడానికి వెళ్ళారు. దానిని చూసిన ఆ ప్రాంతంలో ఉన్నట్టు కొంతమంది ఆ మత ఛాందస్యవాదులు, హైందవ మత ఛాందస్యవాదులు వారు వెనుకాలుగానే వచ్చారు. వారు అక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని చెబుతున్నారు. ఆ ఇంట్లో ఉన్నట్టు మరి యజమానుడు ఉన్నాడు, భార్య ఉంది, ఆ పిల్లలు దాదాపుగా 10 మంది కూర్చున్నారు అక్కడ. వారందరూ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే వాడు వచ్చి మాట్లాడుతూ వాడి చేతులు ఇంతలా కర్ర ఉంది. వాడితో పాటు ఒక 8 మంది వచ్చారు. వచ్చి ఏమంటున్నారో తెలుసా? ఆ సేవకుడిని, ఆ సేవకురాలని అక్కడ ఇంట్లో చేర్చుకున్న వారిని కొడుతూ, మీ దేవుడిని కాపాడమని చెప్పి ఇప్పుడు ఏందంట, ఓ చిన్నక్క వచ్చింది ఇప్పుడు రావటంతో నిద్రపోతే ఎట్టక్క, దుప్పటి కూడా తెచ్చుకోకపోయినా మంచం కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. సో జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన సంఘమా. నేనేదో కళ్ళు తెరిచినప్పుడన్నా నువ్వు కళ్ళు తెరగకపోతే ఎట్ట కుదిరింది? కనుక అప్పుడన్నా నేను కళ్ళు తెరిచినప్పుడు నువ్వు నిద్రపోతావు, నువ్వు మొదటి నిద్రపోతున్నావు లెక్క. అది సో జ్ఞాపకం చేసుకుందాం. కొడుతూ అంటున్నాడు వాడు, నేను చూశాను ఆ వీడియో. మీ దేవుడు ఉన్నాడు అంటుంటే కదరా, మరణాన్ని జయించాడంటావు కదరా, చనిపోయిన వాళ్ళు లేపారంటున్నావు కదరా, ఇప్పుడు నేను కొడుతున్నాను రా. మీ దేవుడు ఉంటే ఇప్పుడు వచ్చి ఏం చేయమను, నిన్ను కాపాడమను, నేను భద్రపతి. అంటము కొట్టటం అంటే ఇప్పుడు దేవుడిని వాడు ఏం చేస్తున్నాడు? శోధిస్తూ మాట్లాడుతున్నాడు. అప్పటికప్పుడు దేవుడు ప్రత్యక్షమై చేయలేడు ఆ కార్యము, చాతకాకేం కాదు. కలువరి సెలువులో ఉన్నప్పుడు కింద ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అంటున్నారు, 3 దినములలో దానిని పడగొట్టి లేపుతానన్న వాడా, నువ్వు సెలువు మీద నుంచి ఏం చేయి, దిగిరారా చూద్దాము. ఆ దేవాలయాన్ని 3 రోజులు లేపడం సంగతి తర్వాత కానీ నువ్వు దిగిరా చూస్తావు అంటే ఆయన శక్తిని, ఆయన బల పరాక్రమములను, ఆయన గొప్పతనమును శోధిస్తూ వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. మనం కూడా అంటలేదా, దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు దేవుడు తీసుకొచ్చాడు? నువ్వు చేసిన యదవ పనులు తెలియదా నీకు? నువ్వు చేసిన దరిద్ర పనులు తెలియదా అంటే నీకు? ఇంకా భూమి మీద బతికించి ప్రాణంతో ఉంచుతున్నాడు. లేకపోతే పీక పిసికెప్పుడు నిన్ను చంపేతలో పడేయటం లెక్కే కాదు దేవుడికి. పీక పిసికి అవతల పడేయటం లెక్కేం కాదు దేవుడికి. జ్ఞాపకం చేసుకుందాం, జీవిత యాత్రలో ఎప్పుడే కానీ మహోన్నతుడైన దేవుడిని ఏం చేయొద్దు, శోధించడానికి ప్రయత్నం కూడా. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములు ఎందుకు రాలిపోయారు? 1 కొరింథీ 10వ అధ్యాయం 8 నుంచి. వారి వలె మనము వ్యభిచరింపక ముందుము, వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినముననే కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుమా, వారిలో కొందరు శోధించి ఏం చేశారట? ఎస్, దేవుని శక్తిని, దేవుని బలాన్ని శంకించి అరణ్యములో శోధించి చచ్చారు. అలాగ చంపలేదన్నక్క నన్ను దేవుడు, మహోన్నతుడైన దేవుడిని ఇంకా శోధిస్తూ ఉన్నా ఆయన మనలను చూడటగా ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. దేవుడిని శోధించేంత తెలివితేటలు, జ్ఞానమును పాండిత్యము, భక్తి, పరిశుద్ధత పవిత్రత కలిగిన భక్తుడువా నీవు, మనుషుడువా నీవు? ధర్మశాస్త్రోపదేశకుడు తన జీవితంలో తనకున్న తెలివితేటలన్నింటి ఉపయోగించి శోధించుచూ అడిగాడు. చివరికి శోధించుచూ అడుగుతూ వచ్చిన ఆ ప్రశ్నలో వాడేమైనాడు? చిక్కుకున్నాడు. చివరికి వాడే చిక్కుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు కూడా ఆయన శోధించి ఆ శోధన చేత వారి చిక్కుకొని సర్పముల వలన ఏం చేయబడ్డారు? చచ్చారు. అక్కడ
తెచ్చారు. నిర్గమాకాండం 17వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత ఇశ్రాయేలుల యొక్క సర్వ సమాజం యెహోవా మాట చొప్పున ప్రయాణమైపోయి దిగిరి. గమనించాలి, రెఫీదీమునకు వచ్చిన తరువాత వారికి త్రాగ నీళ్లు లేనందున ఏందంట, మోషేతో వాదించుచు త్రాగుటకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, మీరు యెహోవాను. వాళ్ళు బయలుదేరి ఏమని వచ్చాడు, ఏ రోజు వచ్చారో ఆ రోజు నుంచి వారు చచ్చే వరకు 40 సంవత్సరాల అరణ్యములో యెహోషువ కాలేబులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దేవుడిని పదే పదే శోధించి వారి జీవితములలో రాలిపోతూ వచ్చారు. మీరు ఎలా మీ దేవుడిని యెహోవాను శోధిస్తారా? ఎంతకాలం శోధిస్తారు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడుగా, కళ్ళతో చూశారుగా. మారా నీటిని మధురముగా మార్చాడుగా, చూశారుగా. ఆకాశం నుంచి ఆ ముందు అధ్యాయం 16వ అధ్యాయంలోని దేవదూతుల ఆహారమును పరలోకపెక్క మన్నాను తింటూ వచ్చారుగా. కానీ అక్కడికి వచ్చేసరికి నీళ్లు లేనందున వారు సనిగి దేవుడిని శోధించటం ప్రారంభించారు. మనం కూడా అంతే కదా. ఎన్ని మన అక్రతలు తీర్చుతున్నా కొత్త అక్రత ఏదైనా రావటంతో మళ్ళీ దేవుడిని ఏం చేస్తాం, శోధిస్తూనే ఉంటాం. అంటే నువ్వు అడిగిన వెంటనే దేవుడు నీకు ఏమిస్తుండాలి, జవాబిచ్చి చక్కగా నేనేం చేయాలి, ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలి. దేవుడు ఎందుకోను కొన్నిసార్లు ప్రార్థనకు ఆలకించడు తెలుసా? ఓరకని తిని కూర్చుంటుంటే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి, ఒళ్ళు పెరిగి, కొవ్వు పెరిగి, బీపీలు పెరిగి, షుగర్లు పెరిగి, రోగాలు పెరిగి ఏమవుతాయి? ఉండారమ్మలారా, ఏందో ఎక్కడో ఉన్న పరధ్యానంలో ఉన్నట్టున్నారు. ఇక్కడ ఉండండి తల్లులారా. రోజు తిని కూర్చుంటుంటే ఏమవుతుంది? ఒళ్ళు. అందుకొని దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు మన ప్రార్థన వినకుండా కొంచెం నడుస్తారేమోనని, కొంచెం కేకలు పెడతారేమోనని, కొంచెం ప్రార్థన చేస్తారేమోనని, కొంచెం ఏడుస్తారేమోనని, కొంచెం ఏదన్నా కొంచెం ప్రయాణం చేస్తారని ఏం చేస్తున్నాడు, కొంచెం వారికి ఆరోగ్యం కలగటానికి. అందుకనే కనుక బాగా ఒళ్ళొస్తే డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు, పొద్దున్నే వాకింగ్ చేయండి. ఏ వాకింగ్? పొద్దునే వాకింగ్, సాయంకాలం వాకింగ్ చేయండి. ఎందుకు? కొవ్వు ఎక్కువైపోయింది కాబట్టి ఏం చేయండి, వాకింగ్ చేయండి. కాబట్టి కొవ్వు కరగడానికి ఇప్పుడు ఏం కావాలి, వాకింగ్ అవసరం వచ్చింది. అందుకనే దేవుడు కూడా తిని కూర్చుంటున్నారు వీళ్ళు. ఎందుకు? చెప్పులు అరిగిపోవట్లా, ఇంకా మా విశ్రాంతి మాకు తలగట్టి భలే ఊపుతుంది. కేరిగా బట్టలు మాసిపోవట్ల, ఉతుక్కునే పని లేదు, తర్వాత పంట వేసే పని లేదు, వరి వేసే పని లేదు, గోధుమలు పంట వేసే పని లేదు, మొక్కజొన్న వేసే పని లేదు, మిరపకాయలు వేసే పని లేదు. ఏ బాబురామన్ అంతేనా? కేరిగా మిరపకాయ పంట వేసే పని లేదు, ఏ పంట వేసే పనిలే. పొద్దునే కురుస్తుంది, చక్కగా తెచ్చుకోవటం, తినటం, పిండి చేసుకొని రొట్టెలు చేసుకొని తినటం. అది అర్థమైందా? కేరిగా మంచినీళ్ళు కావాలంటే బండని చీల్చి ఫ్రెష్ వాటర్, ఏది మన యొక్క ప్లాంట్ వాటర్ కూడా కాదు, ఇంకా ప్యూర్ వాటర్ అన్నమాట. నెహ్రూ గారట, నేను విన్నాను, ఎంతవరకు సత్యమో తెలియదు నాకు, కానీ వాళ్ళు కోటీశ్వరులు. వాళ్ళు బ్రాహ్మిన్స్లో హై క్యాస్ట్ అనమాట. దాంట్లో పండిట్స్ అంటారు వాళ్ళని. బ్రాహ్మిన్స్లో టాప్ మోస్ట్ వాళ్ళని పండిట్స్ అంటారు. బ్రాహ్మిన్స్లో పండిట్స్ అంటారు వాళ్ళు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయన. వాళ్ళట త్రాగటానికి నీళ్ళనట హిమాలయ పర్వతాలలో ఏదో సరస్సు ఉంటుంది, అక్కడ ఆ వాటర్నట తెప్పించుకొని తాగేవాళ్ళట. విన్నాను నేను, నాకైతే కరెక్ట్ తెలియదు. అక్కడ వాటరు అంత విలువైందట.
అక్కడ దేనికి? మీరు క్రికెట్ ప్లేయర్స్ కనుక మనాడు ఎవరు, విరాట్ కోహ్లీ, ఆయన తాగే వాటర్ బాటిల్ ఖరీదంతా తెలుసా మీరు? క్లిక్ చేయండి ఇంట్లోకి వెళ్ళి. నేను చెప్తున్న కథ కాదు. ఆయన వాటర్ బాటిల్ ఎంత ఖరీదు ఉందో మీరు ఇంటికి వెళ్ళిన చూస్తుందో చెప్పండి నాకు. అంత ఖరీదు ఆ వాటర్ బాటిల్. దాని మీద కేవలం నీటి కొరకే లక్షలు ఖర్చు పెడతారు అన్నమాట. నీటి కొరకు మనకు 5 రూపాయలు పెడితే 20 లీటర్ క్యాన్ వస్తుంది. కానీ ఆ వాటర్ అన్ని చోట్ల దొరికేది కాదు. కనుక హిమాలయ పర్వతాలలో ఆ మంచు కరిగి ఆ స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్నప్పుడు తీసుకొచ్చేటువంటి యొక్క వాటర్ ట్యాంక్ కొంతమంది వాడేది. అలాంటి స్వచ్ఛమైన జలమును వారి కష్టపడకుండా, పైసా ఖర్చు పెట్టకుండా, కాచి వార్చుకోకుండా జలుబు చేస్తుందని బాధే లేదు. కాబట్టి అన్ని రకాలుగా చేస్తా ఉంటే వీళ్ళకి ఏమైపోయినారు? ఒళ్ళు బాగా పెంచుకొని, వద్దులేండి ఆ పదాలు ఇప్పుడు వద్దులే, కొత్త సంవత్సరం వద్దులే. కానీ ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం, అలాగా వారు ఒళ్ళు తెలియని వారైపోయారు. అందుకొని కొంచెం వారికి పని చెప్పటానికి దేవుడు అప్పుడప్పుడు కొంచెం పెడతా ఉంటే అసలు వింటేగా వినట్లేదు. శోధించటములో రాటు తేలిపోయారు. ప్రియమైన సంఘమా, మన జీవితంలో మనమును కూడా ఇంకొక వచనం చదువుకుని నెక్స్ట్ వచనానికి వెళ్దాం. ఇంకో మాట. సో వారు గుడారమును విడిచిపెట్టడానికి దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? హేతువులు చూస్తుంటున్నాం. మనము విడిచిపెట్టబడకుండా ఉండాలంటే నేను చెబుతున్న మాటలకు వ్యతిరేకంగా మనం ఏం చేయాలి? జీవించాలి. మహోన్నతుడిని దేవుడిని ఏం చేయకూడదు? మనము శోధించకుండా ఉండాలి. వారు శోధించి వారు నష్టపోతూ వచ్చారు, దేవుడు విడిచిపెడుతూ వచ్చాడు. కనుక ఇంకోటి చూద్దాం. కనుక అపోస్తలుల కార్యం గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, అక్కడ అననీయ సప్ఫిరాల గురించి రాస్తూ మాట్లాడుతున్న మాట చదవండి. పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరిద్దరు కలిసి ఎందుకు? చాలంతే. అప్పటికే అననీయ చనిపోయాడు. అక్కడ సప్ఫిరా వచ్చింది. సప్ఫిరాను అడుగుతూ వచ్చాడు, ఇంతకే పొలం అమ్మారంటే అవును ఇంతకే అమ్మామన్నారు. చాలా ధైర్యంగా అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పేటప్పుడు ఏం కావాలి? కొంతమందికి పనే ధైర్యం చెప్తారు. అంతేగా సునీతక్క, మా పాపయ్య అన్నతోటి మా సునీతమ్మ అక్క, మా సునీతమ్మ అన్నతోటి మా పాపయ్య అక్క బలే వాడు అబద్ధాలు ఆడుకుంటారు కదా. వాళ్ళిద్దరే కాదులే, అందరూ అంతే ఇక్కడ కుటుంబాల్లో. కనుక ఏదైనా వాడు కావాలనుకో భర్త దగ్గర నుంచి ఏం చేస్తారు? చక్కగా ఒక అబద్ధం అల్లుతారు భర్త దగ్గర. చక్కగా అబద్ధం వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఏముండదు చూస్తే. మా చిన్నకు భలే నవ్వుతుంది. ఎందుకంటే మా చిన్న బాగా పడుతుంటాడు ఆ బాధలు. నాకు చెప్పుకుంటున్నాడు వచ్చి. ఏం చేద్దాం మరి, ఎవరి బాధలు వాళ్ళవి. సంఘం దగ్గరికి నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నారు. అంటే ఒక్క ఆయనే కాదులే, చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నారు. ప్రేమైన సంఘమా, నవ్వుకోవటానికి చెప్పట్లా నేను, నవ్వుకోవటానికి చెప్పట్లా. అరే అంతకే అమ్మారని మళ్ళీ పేతురు మళ్ళీ తన భార్యను అడుగుతుంటే మళ్ళీ అంత గట్టిగా చెబుతుంది ఆమె. అందుకని అన్నాడు, మీరిరువురు పరలోకమందున్న పరిశుద్ధుడైన దేవుడిని శోధించటానికి ఎందుకు ఏకీపించారు? అవును, చాలాసార్లు మనము కూడా విశ్వాసులముగా పరిశుద్ధ దేవుడిని చూడట్లేదనుకొని ఆయనను మనము కూడా శోధిస్తూ ఉంటాం. జాగ్రత్త. ఎవరెవరు శోధించారు చూసాం. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకరు, రెండవది అరణ్యములో ఇజ్రాయేలు ప్రజల గురించి పౌలు మాట్లాడుతూ మాట చూసాము. తర్వాత మోషే మాట్లాడిన మాట చూస్తూ వచ్చినాం. మరి ఇప్పుడు ఎవరిని చూసాం? పేతురు అననీయ సప్ఫిరా గురించి మీరు ఏ గుంపులో ఉన్నారో దేవునిని శోధించే విషయంలో క్రీస్తు యేసు ప్రభుని యొక్క బిడ్డలుగా ఉన్నట్లయితే అలాగా దేవుడిని, మహోన్నతుడిని దేవుణ్ణి నువ్వు శోధించే కొలది దేవుడు ఎన్నడూ కూడా నీ ఇంటిని కాపలా ఆయన కాయలేడు, ఆయన హస్తములలో భద్రపరచలేదు. కాబట్టి భవిష్యత్తులో నాగేశ్వరరావు కానీ పిచ్చి అక్కకు కానీ చెప్పేది, వారి పిల్లలకి చెప్పేది, చెరి వచ్చిన వారికి చెప్పేది. కనుక మహోన్నతుడైన దేవుడిని నీకు ఇష్టం వచ్చినట్టుగా శోధించి
నీ జీవితంలో నష్టము తెచ్చుకోకుండా జాగ్రత్త పరుచుకొని ఆ మహోన్నతుడిని దేవుడిని ఎన్ని రకాల పరిస్థితులు అనుమతిస్తున్నా వాటిలో ఘనపరచచ్చు. ఇందా చదువుతూ వచ్చిన ప్రకటన 4వ అధ్యాయం కనుక 10వ వచనం చదువుతూ వచ్చిన అక్కడ ఉన్న 24 పెద్దలకు వలె సాగిలపడి నమస్కరించి కృతజ్ఞులమై దేవుని ఏం చేద్దాము, ఘనపరిచేవారు ఉన్నాం. అప్పుడు ఆయన మన గుడారమునికి ఏం చేస్తాడు, కావలిగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, మనల్ని సంరక్షిస్తుంటాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చదవండి అక్కడే ఇందాక 56వ వచనంకి వచ్చారు కదా, 78, 56 చదవండి. ఆయనను శోధించి తిరుగుబాటు చేసి చదువు. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి, తమ పితరులకు వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. చాలంతే. చాలా తలంపులు ఉన్నాయి ఇక్కడ. మీరు 56 నుంచి దాదాపు 59 వచ్చిన వరకు దాదాపుగా 7-8 విషయాలు ఉన్నాయి అక్కడ. నేను అవన్నీ చెప్తే టైం కాదు. దాదాపుగా కనుక 1 గంట అవస్తుంది. నేను ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రెండవదిగా తమ పితరుల వలనే, ఆ పదాలు గమనించాలి, వారును వెనుకకు తిరిగి ఏమైనారట. చాలా బాధాకరమైన మాట. అంటే పితరులు వెనుకకు తిరిగి ద్రోహులైన సంగతి, దేవుడిని బాధించిన సంగతి వారందరికీ బాగా తెలుసు. తద్వారా వారికి దేవుని కోపానికి గురైన సంగతి వారికి తెలుసు. అయినను వారు తమ పితరులకు వలె వీరు కూడా వెనుకకు తిరిగి ద్రోహులైపోతూ వచ్చారు. ఈనాడు దేవుడు మన గుడారమును విడిచిపెట్టడానికి రెండవ హేతువు అదే. ఇక్కడ మనమును మన పితరులకు వలె విడిచిపెట్టేస్తున్నాం, వెనుదిరిగి వెళ్ళిపోతున్నాం, మనకిష్టమైన మార్గములలో వెళ్ళిపోతున్నాం, మనకిష్టమైన త్రోవలలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది హోషేయ గ్రంథంకి వెళ్ళండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము. చాలంతే. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తే వారి తీర్మానం ఏంటిదట? ఇక్కడ మనం చదువుకున్న 57వ వచనంలో ఉంది, వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. వెనుకకు తిరగటం అంటే విసర్జిస్తున్నారు. ఇక్కడ వారిని నడిపించిన వారి పితరుల దేవుడైన ఆ ప్రభువును, ఆ మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిన ఆ దేవుడిని విసర్జింపవలనని, వెనుతిరగవలనని వారు ఏం చేస్తున్నారట? ఒక తీర్మానం చేస్తున్నారట. ప్రియమైన సంఘమా, ఎంత దుఃఖకరమైన పరిస్థితి అది, ఎంత ఈ పదం చదువుతుంటే నాకు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం గుర్తుకొస్తుంది. రెండు అక్కడ ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 4 నుంచి చదువుతారా? యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ముందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి నాము వ్యర్థులగినట్లు నా యొద్ద నుండి దూరముగా. ఆ పదం కోసం వచ్చాను. వారు వెనుదిరిగి దగ్గరలో కూడా లేరట. నా యందు మీరు ఏ చెడుని చూశారు? నా యందు మీరు ఏ కానిది చూశారు? నా యందు మీరు ఏ వ్యర్థమైన దాన్ని చూశారు? నన్ను విడిచిపెట్టి వెనక తిరిగి దూరముగా వెళ్ళిపోతున్నారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ చిన్న కుమారుడు కూడా ఎంత తండ్రి మంచివాడండి. అంత మంచివాడైన తండ్రిలో వాడు కూడా ఏదో చూశాడు. వాళ్ళ నాన్న క్రమశిక్షణ ఏదో పాటించడానికి కొరకై ఇష్టపడి ఉన్నాడేమో.
నాకు రావాల్సిన ఆస్తిని ఇవ్వమంటే ఆ తండ్రి కాబట్టి ఇచ్చాడు. నాలాంటి వాడు ఇది ఇచ్చాడు. నోరు మూసుకొని బయటికి పోరానేవాడు. ముందు నోటు మూసుకొని బయటకు అడుగు పెట్టానేవాడు నేనైతే. కానీ ఆ తండ్రి చాలా ప్రేమ కలిగిన వాడు కనుక ఏం చేశాడు? కానీ వాడు సమస్తమును సమకూర్చుకొని ఎక్కడికి వెళ్ళాడట? దూర ప్రాంతానికి. నేను శ్రీకాకుళంలో చదువుకుంటున్నప్పుడు ఆ పాట, ఈ వాక్యాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. కొంతకాలం గుర్తుందో లేదు, 365 రోజులు వాక్యం చెప్పాను నేను మందిరంలో 2 సంవత్సరాలు. అప్పుడు ఈ పాటను జ్ఞాపకం చేశాను. దూరమరిగిన చిన్ని తనయ అనే పాట అద్భుతంగా ఉంటుంది. ఎవరు యూలో పాడతారు, అంటే స్టూడెంట్స్ మధ్య పరిచయం చేస్తారు. ఆ పుస్తకం నా దగ్గర ఉంది, ఇప్పటికే ఉంది. నేను అప్పుడప్పుడు తీసుకొని పాడుకుంటాను ఆ పాటలు. దూరమరిగిన చిన్ని తనయ అనేట పాట ఎంత అద్భుత, కళ్ళ నీళ్ళు వస్తాయి అన్నమాట పాట పాడతాను. కనుక ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకున్నా ఎంత దూరం వెళ్ళిపోయినారో చూడండి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా వెనుతిరిగి వెళ్ళిపోయావు కదు నువ్వు కూడా. క్రొత్త సంవత్సరం వచ్చి 16వ రోజు కూడా వచ్చింది, కానీ ఇంకా వెనుతిరిగి దూరముగా పోతున్నావే, కానీ ఆయన వైపు తిరిగి రావటానికి నీకు మనసు రావటలేదు కదూ. సహోదరుడా, సహోదరి, నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు నీ గుడారమును విడిచిపెట్టాడంటే, నీవు ఆయనను విడిచిపెట్టి వెనుతిరిగి దూరంగా వెళ్ళిపోతున్నావు. వాళ్ళు వెనుతిరిగి పోవటానికి తీర్మానం చేసుకున్నారట. ఇంకా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనములో ఇక్కడ మన సౌలు గురించి రాయబడుతున్న మాట. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక. ప్రేమైన కుటుంబమా, ఇంకా ఎంతకాలము వెనుక తీసి అలాగనే వెళ్ళిపోతావు? సౌలు వెనుక తీసి దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా తాను దోపుడు సొమ్ము మీద ఎగబడి తన జీవితంలో ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడో మీకు తెలుసు. చివరికి తన కత్తి మీద తానే పడి నెమ్మది లేక, ప్రశాంతత లేక, దేవుని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం బాగుపడతావు అన్నా? నీవు కీర్తనలో ఒక మాట ఉంది కదా, యెహోవాని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించు వారికి. చూడండి ఆ పదం ఎక్కడ ఉందో, 16వ అధ్యాయం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కింద ఉంటుంది అనమాట. నాకు గుర్తుంది, కొండ గుర్తు. 16వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు. సారికి ముగిచ్చేస్తాను నేను, కనుక 1 గంట అయింది టైము. సో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన సంఘమా, మరలా నేను రివిజన్ చేస్తున్నాను. దేవుడు ఒక గుడారమును విడిచిపెట్టడానికి కారణాలు ఏంటిది అని మనం చూస్తుంటున్నాం. అంటే రాబోయే దినాలలో పిచ్చిమ్మ గారు, నాగేశ్వర గారు కట్టుకున్న, వారి బిడ్డలు కలిసి కట్టుకున్న ఈ గృహమును విడిచిపెట్టి పోకుండా ఉండాలంటే నెంబర్ 1 చేయవలసిన పని ఏంటిది? మహోన్నతుడైన దేవుడిని మీద ఏం చేయకూడదు? శోధించకూడదు. ఇప్పటి వరకు శోధించింది చాలు. నాగేశ్వరరావు గారు కానీ, కనుక 2 కొడుకులు కానీ, కోడళ్ళ కానీ, కనుక కూతురు కానీ, అల్లుడు కానీ, కనుక మా పిచ్చమక్క కానీ, కనుక మనవాళ్ళు కానీ, మనవరాండ్రు కానీ, ఇంకా శోధిస్తానని పోతాననుకుంటే దేవుడు తప్పకుండానే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కూడా. అయితే మహోన్నతుడిని దేవుణ్ణి శోధించక, ఆయన మాట వినుచు, ఆయనను ఘనపరచుచు, ఆయనను స్తుతిస్తూ, ఆయన చేసిన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ వచ్చిన ఆయన కార్యములన్నిటిని గురించి శ్లాఘిస్తూ ఆరాధిస్తూ పోతుంటావా? దేవుడు నీ గుడారమునకు ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? ఆయన తోడుగా ఉంచాడు, కాపలాగా ఉంటాడు. ఇది మొదటి యొక్క లక్షణం. రెండవది, ఎందుకు ఆయన గుడారమును విడిచిపెట్టిపోతున్నాడు చూస్తూ వచ్చినాం. అక్కడ 57వ వచనములో, ఇప్పుడే చెప్పింది అప్పుడే మర్చిపోయినారు అక్కలారా.
ఏం పెడతారని చూస్తున్నారండి. ఏం పెట్టకుండా ఉట్టిని మండిచిలిచ్చి పంపించేస్తాం మిమ్మల్ని. అర్థమైందా? కొంతమంది కేవలం వాటి కొరకే వచ్చేవాళ్ళు ఉంటారు. నేను అంటున్నానని బాధపడవాకండి. ఎందుకంటే కనుక మనం చేసే చేష్టలు అలాంటివి. నేను కాన్వికేషన్కి వెళ్ళి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్పట్లేదు. కొంతమంది ఏం నేర్చుకున్నారు? పలావా పెట్టారన్నా, వంకాయ కూర పెట్టారన్నా, సాంబార్ పెట్టారన్నా, పచ్చడి వేశారన్నా. ఈ కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాక్యం ఏం చెప్పారు. కనీసం ఒక్కటన్నా లోపల పనిచేసిందా, లోపలికి వచ్చిందా? మళ్ళీ ఇంకా అనంతపురంలో కాన్వికేషన్ జరుగుతూ ఉంది. ఇందాక వచ్చేటప్పుడు చూస్తూ వచ్చారు. ఇంకో చోట జరుగుతూ ఉంది కాన్వికేషన్. కనుక ఇంకో చోట యవనస్తుల కూడికలు జరుగుతున్నాయి. కనుక దాదాపుగా 5-6 చోట్ల జరుగుతున్నాయి. ఇంకా స్టిల్ దాదాపుగా 13వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. ప్రేమేర సంఘ అక్క ఇటురా, అక్క ఇటురా. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. ఇటురా, ఎందుకంటారా? వాక్యం వినక్క కూర్చొని. అందరూ ఇక్కడ కూర్చొని నువ్వు తలుపు తీసుకొని లోపల పోతున్నావు ఏంది? నువ్వు ప్రత్యేకం కూర్చొని వాక్యం. సో ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో నేను ఎందుకు చెప్పాను అక్కన గురించి మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చాడు. వినండి. ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చాడు, మిమ్మల్ని అందరిని ఆహ్వానించారు. మీరు తలుపు తీసుకుని ఇంట్లో పోతారు, ఇక్కడ కూర్చుంటారా? మరి అక్క ఏం చేస్తుంది ఇప్పుడు? నేను అక్కని అంటాను చెప్పలా. ముఖ్యమంత్రి కంటే శ్రేష్టమైన వాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడి సన్నిధిని మనం ఎప్పుడేం చేయాలి? ఘనపరచాలి, సన్మానించాలి. లేవీకాండమును జ్ఞాపకం చేసి 26వ అధ్యాయములో 1వ వచనం చదువుతారా? మా అక్కను బట్టి ఇప్పుడు వచ్చింది వచనం చదవండి. లేవీకాండం 26వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను ఎప్పుడు చెప్తా మీకు, ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథములో నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడను, నేను మీ ప్రభువుడని అన్నారంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండని అని అర్థం. ఇంగ్లీష్లో పచ్చి భాషలో చెప్పాలంటే ఆ పదాలు వస్తున్నాయంటే జాగ్రత్తగా బతుకు కట్టుకో, జాగ్రత్తగా చదువు, జాగ్రత్తగా వాక్యాన్ని పాటించు అని అర్థం అన్నమాట. గుర్తుపెట్టి, నేను మీ దేవుడైన యెహోవాను అంటున్నాడంటే కనుక జాగ్రత్త పడాల్సిన విషయం ఇది అక్కడ ఉంది. చదవండి. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును ఏం చేయాలి? సన్మానించాలి. ఎక్కడ 2-3 చేరుతారో అక్కడ ఆయన ఉంటానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా ఈ గృహప్రవేశం చేసుకోవటం వృధా. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడ తిరుగుతాం, ఎక్కడికి వెళ్తాం? కాబట్టి ఆయన పాదాల దగ్గర మరియకవలే కూర్చొని వారి వాక్యాన్ని విందాం. సో 2వ మాట జ్ఞాపకం చేశారు. దేవుడు మన గుడారమునకు ఎల్లప్పుడూ విడిచిపెట్టకుండా తోడుగా ఉండాలంటే ఏం చేయాలని చూసాం? వెనుతిరగకుండా దేవుని మార్గములో మనం ముందుకే ఏం చేయాలి? సాగిపోతూ ఉండాలి. కష్టం వచ్చిందని, రోగం వచ్చిందని, కొంతమంది పెళ్ళొస్తే చాలు, కొంతమందికి చావు వస్తే చాలు, మందిరం అసలు కనబడదు. ప్రేమైన సంఘమా, ఎప్పుడు దేవుడి మందిరాన్ని, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఎన్నడూ వెళ్ళవద్దు. నేను చెప్తున్నాను నా 16వ ఏట నేను యేసుప్రభు నమ్ముకున్నాను. 1983వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 13వ తారీఖున ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను యేసుప్రభు నమ్ముకున్నాను. నాకు తెలిసి ఈ రోజుకి నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసేటప్పుడు 2 ఆదివారాలు నేను ఉదయం పూట ప్రోగ్రాం పోగొట్టుకున్నాను. అయినా కూడా సాయంకాలం మరొక పరిచయం ఉంటుంది, దానికి పోయినాను. ఎప్పటికీ నాకు గుర్తుండి ఎప్పుడు వార కూడికలు పోగొట్టుకోలేదు. ఆదివారము ఈ 43 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో ఎన్నడూ దేవుడి మందిరం పోగొట్టుకోవాలి. ధైర్యంగా చెప్పగలను నేను ఆ మాట.
ఎన్నిసార్లు డుమ్మా కొట్టావు నువ్వు? దేవుడి మందిరాన్ని డుమ్మా కొట్టావు. ఎన్నిసార్లు వారకుడిగల డుమ్మా కొట్టావు. నీకేదైనా కొంచెం చిన్న పని ఉంటే చాలు కనుక ఎప్పుడెప్పుడు ఎగనా కొట్టి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటావు దేవుడి మందిరాన్ని. దేవుడిని విడిచిపెట్టి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఇజ్రాయేలు ప్రజలు వెనుదిరిగి ఏం చేశారట? దూరముగా వెళ్ళిపోవటానికి తీర్మానము చేసుకున్నారు. అయితే దేవుడు ఎప్పుడు మన గుడారమునకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడిని ఎప్పుడే కానీ ఇక ఏదైనా క్రిటికల్ సమస్య వస్తే తప్ప దేవుడిని, దేవుని సహవాసమును, దేవుని వాక్యమును, కుటుంబ ప్రార్థనలను వెనుదిరిగి మనం ఏం చేయకూడదు? దూరం పోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే దేవుడు ఎల్లప్పుడూ ఈ గృహానికి దేవుడు ఏం చేస్తాడు? ఏం చెప్పాలి? మా పిచ్చిమక్క మా నాగేశ్వరరావు అన్న ఏం చేస్తాడు? ఏడున్నాడు నాగేశ్వరరావు అన్న? కనబడలేదే, లోపలికి పోయాడా? సరే కనుక ఒక కొడుకే కనబడుతున్నాడు, ఇంకో కొడుకు కనబడలేదు. ఏడు మీ బ్రదర్ ఏడు? అందరూ లోపలే ఉన్నారన్నమాట. సరే చూద్దాం. సో 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను ఇక్కడ ఈ విషయం. మొదటిది, మహోన్నతుడైన దేవుడిని శోధించవద్దు. రెండవది, ఎన్ని పరిస్థితులు వచ్చినా వెనుదిరిగి దేవుడి మందిరాన్ని వదిలిపెట్టవద్దు. వెనుదిరిగి వాక్యం చదువుకోవటం మానవేయవద్దు. దేవుని సహవాసాన్ని వదిలిపెట్టవద్దు. ప్రభు దినాన్ని వదిలిపెట్టి దూరముగా నీ అవస్థతను తీర్చుకోవడానికి కొరకే దయచేసి ఏం చేయొద్దు? వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే అలా ఉంటామో తప్పనిసరిగా దేవుడు గృహానికి ఏం చేస్తాడు? విడిచిపెట్టక మీరు నిద్రపోతూ ఉన్నా, మీరు పనుల ఒత్తిడిలో ఉన్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆ ఇంటిని ఏం చేస్తుంటాడు? కాపాడుతుంటాడు. అలాగా భవిష్యత్తులో ఈ గృహమును తీర్చిదిద్దినట్లుగా, మనందరిని కూడా తీర్చిదిద్దినట్లుగా ఆ ప్రేమామయుడైన దేవుడు నేటికి నీతో మాట్లాడుతూ ఆ కలువరి శిలువ ప్రేమ ద్వారా నీతో సంధిస్తున్నాడు. ఇంకా రక్షణ మారు మనసు పొందక కఠినం చేసుకుని వెళ్ళిపోతున్న నా ప్రియమైన ఇంటి వారులారా, దూరంలో దగ్గర ఉన్న సహోదరుడా, సహోదరి, దయచేసి ప్రేమతో ఒక దేవుని సేవకుడుగా బ్రతిమలాడుకుంటున్నాను. ఆ కలువరి శిలువ ప్రేమను నిరర్ధకము చేసుకోవద్దు, నిష్ప్రయోజనము చేసుకోవద్దు. అమూల్యమైన వెలకట్టలేని ఆ శిలువ ప్రేమ వెనకాల నీ కొరకై ఆయన పడిన పాట్లు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవద్దని, ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండే, నీ కుటుంబముతో ఉండే, నీ గృహముతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకొని శిలువ ప్రేమను తృణీకరించుకొని వెళ్ళిపోవద్దని ప్రేమతో సేవకునిగా బ్రతిమలాడుకుంటున్నాను. దేవుడు ఆ విధముగా ఇక్కడ చేరిన మనను, మన కుటుంబాలను, మన గృహాలను దేవుడు అట్టి శ్రేష్టమైన స్థితిలోనికి నడిపించడం కొరకై ఆయనే సిద్ధపరిచి సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ఇంటి వాళ్ళు కనుక ముందుకు రండి, బ్రదర్స్ రండి.